ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు. 2026 సంవత్సరం కొత్త సంవత్సరం అప్పుడే ఒక నెల పాతదైపోయింది కదా. ప్రియులరా, మరి దేవుని యొక్క మహాకృపలో సజీవుల సన్నిధిలో ఆయన దివ్యమైన నామాన్ని కీర్తించి ఆరాధించడానికి దేవుడు మనకిచ్చినటువంటి సౌభాగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఆరాధనలో జాయ్స్ సిమ్రాన్ను చూడడం చాలా సంతోషం. విత్ హర్ లిటిల్ బేబీ, మే గాడ్ బ్లెస్ హర్. అండ్ ఆల్సో ఎబి అన్నా అండ్ పుష్పక కమింగ్ ఆల్ ద వే ఫ్రమ్ సన్ సిటీ, దట్ టు ఆన్ టైమ్. రియల్లీ అప్రిషియేట్ యువర్ ప్యాషన్ అండ్ లవ్ ఫర్ ది లార్డ్. అదేవిధంగా ఆర్లింగ్టన్ అన్న దమ్మాయిగూడ నుండి భారమనక దూరమనక ప్రతి ఆదివారం తన తల్లి సంఘానికి వచ్చి ఆరాధించడం అనేది ఒక ఆత్మీయమైన క్రమశిక్షణ. మరి వారిని నిజంగా అభినందిస్తూ దేవుడు ఆయన మహాకృపలో ఇంకా వీరికి చక్కని ఆరోగ్యాన్ని, బలాన్ని, ఆయుష్ను దయచేసి ముందుకు నడిపించునుగాక. ప్రియులరా, మరి ఈరోజు జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి హెచ్కేల్ అయ్య గారికి సంఘపక్షంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వివాహ మహోత్సవాలు, మరి ఇతర శుభకార్యాలు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంఘపక్షంగా, కాపర్ల పక్షంగా, అడ్మినిస్ట్రేటర్ల పక్షంగా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. ప్రియులరా, మరి ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం. మరి ద టైటిల్ ఆఫ్ మై మెసేజ్ ఈజ్ రీసెట్ యువర్ లైఫ్. రీసెట్ యువర్ లైఫ్. ఎవరినైనా దేవుడు వాడుకోగలడు, ప్రొవైడెడ్ ఇఫ్ యూ రీసెట్ యువర్ లైఫ్. దేవుని బిడ్డ, నిర్ణయాలు మొన్న 21వ తారీఖు అంటే 31వ తారీఖు డిసెంబర్ 31వ తారీఖు వాచ్ నెట్ సర్వీస్లో చాలామంది నిర్ణయాలు తీసుకుంటారు. నేను రేపటి నుంచి ఇలా ఉండాలి. నెల అయిపోయింది, ఆ నిర్ణయంలో ఉన్నావాను. కొంతమంది అనుకుంటారు నేను అలా ఇంతే తినాలి అని. పక్కన ఎవడో చెప్తాడు, ఏ మామ ఒకటే జీవితం, ఇంకా నా తిను తర్వాత ఇప్పుడు కాబట్టి ఎప్పుడు. ప్రియులారా, అలా చాలా డిసిషన్స్ మనం బ్రేక్ చేస్తామమ్మా. 31st నైట్ కొంతమంది అనుకుంటారు నెక్స్ట్ వీక్ నుంచి జిమ్ పోవాలి, ట్రిమ్ కావాలని. అదొక డిసిషన్. కానీ ఆ డిసిషన్ను అమలు చేయాలి అంటే క్రమశిక్షణ కావాలి. క్రమశిక్షణ తినటంలో, మాట్లాడటంలో, బ్రతకటంలో, నడవటంలో, ప్రతి విషయంలో క్రమం ఉండాలండి. క్రమమున్న జీవితాలనే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ మాటలు చాలా జాగ్రత్తగా గమనించాలి. క్రమము లేని జీవితాన్ని దేవుడు ఆశీర్వదించలేడు. ఎందుకంటే ఆయన క్రమము కలిగినటువంటి దేవుడు, అక్రమమైన దేవుడు కాదు. కాబట్టి ఆయన బిడ్డలుగా క్రమాన్ని మనం అనుకరించిన రోజు, క్రమమైన జీవన విధానాన్ని మనం అలవర్చుకున్న రోజు, మన జీవితాలలో ఆర్థిక పరిపుష్టినివ్వటమే కాకుండా, ఆరోగ్యాన్ని ఇవ్వటమే కాకుండా, అభివృద్ధినివ్వటమే కాకుండా, మనల్ని తలగా ఉంచటమే కాకుండా, శాంతి, సమాధానము, నెమ్మదితో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ఆ గొప్ప నిర్ణయానికి ఎన్ని వ్యయ ప్రయాసాలైనా, కష్టాలైనా, అవమానాలైనా, ఎదురీతలైనా నిలవబడి దేవుని కొరకు జీవించటం. దేవుని బిడ్డ, మరి 2026 సంవత్సరం దేవుడు మనకు ఒక వాగ్దానం చేశాడు. అదే వాగ్దానం పైన మరి సాధ్యమైనన్ని వారాలు వాక్యాన్ని చెప్పాలన్నదే నా ఆలోచన. అందులో భాగంగా ఈరోజు కూడా అదే ప్రయత్నాన్ని దేవుని మహాకృప ద్వారా కొనసాగిస్తున్నాను. రీసెట్ యువర్ లైఫ్. ఫోన్ హ్యాంగ్ అయితే మనం ఏం చేస్తాం? ఏం ఫోన్ రాబాయ్ అని పడేసి కొత్త ఫోన్ కొంటామా? ఏం చేస్తాం? దాన్ని ఆఫ్ చేసి, ఆన్ చేసి, ఆ తర్వాత దాన్ని రీసెట్ చేస్తాం. రీసెట్ ఎందుకు చేస్తామంటే అనవసరమైనటువంటి బ్యాక్ ఎండ్ ప్రాసెస్ అంతా జరుగుతుంది, అది హ్యాంగ్ అవుతుంది. ప్రియులారా, మరి జీవితంలో కూడా ఎదగాలి అంటే మరి యథార్థంగా నీ హృదయాన్ని నువ్వు పరిశీలన చేసుకోవాలి. నీ జీవితంలో అంత గొప్ప దేవుడున్నాడు, ఇన్ని వాగ్దానాలు చేసిన దేవుడున్నాడు, ఏంటరా నీ జీవితం అంత అధ్వానంగా ఉంది? నోరు తెరిస్తే కంపు, జీవితం అంతా కంపు, బ్రతుకంతా భయంకరంగా ఉంది. ఎందుకు? క్రైస్తవుడిని చెప్పుకుంటున్నావు కానీ క్రీస్తు నీలో కనిపిస్తున్నాడా? నీ జీవితంలో అభివృద్ధి కనిపించటం లేదు, ఆశీర్వాదం కనిపించడం లేదు, ఫలము కనిపించడం లేదు, అభివృద్ధి కనిపించడం లేదు. నీ జీవితం అంతా చిందరవందంగా
అస్తవ్యస్తంగా ఉన్నదే, ఏ రోజైనా కూర్చొని హృదయ పరిశీలన చేసుకున్నావా? యథార్థంగా దేవుని వాక్యపు వెలుగులో నీ హృదయాన్ని నువ్వు పరిశీలన చేసుకుని దేవుని వాగ్దానములో చేయబడిన ప్రతి వాగ్దానానికి నీవు అర్హునిగా మార్చబడ్డావు కదా. ఆ వాగ్దానము నీ జీవితంలో ఇవ్వడానికి దేవుడు ఆశపడుతుండగా ఎందుకర్రా వాగ్దానం రావట్లేదు అంటే, ఎక్కడో దేవునికి అయిష్టమైనది, దేవుని సన్నిధిని మనకు దూరం చేస్తున్నది, దేవుని ఆశీర్వాదాలకు మనల్ని అనర్హులుగా మారుస్తున్నది మన జీవితాల్లో ఇంకా ఇంకా పొంచి ఉన్నది. దేవుని బిడ్డ, ఎంత చేసినా ఎందుకు ఎదగటం లేదండి? వాక్యాన్ని వింటున్నాను, ఎక్కడ మీటింగ్లు అయితే అక్కడికి వెళుతున్నాను, ప్రతి ప్రార్థనా గోపురానికి విన్నపాలను నేను పంపిస్తున్నాను, క్రమం తప్పకుండా కానుకలిస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, అన్నీ చేస్తున్నాను, భక్తి విన్యాసాలన్నీ నా జీవితంలో జరుగుతున్నాయి, కానీ నా జీవితం ఎక్కడ వేసినా గొంగలి అలానే ఉంది. అంటే పైనే జీవితాన్ని సర్దుకుంటున్నాం. ఇంటికి ఎవరన్నా వస్తున్నారంటే అప్పుడప్పుడు 2 నిమిషాల్లో ఇల్లు చాలా చకాక్ అవుతుంది, తెలుస్తుంది. క్రిస్మస్ టైంలో అలానే చేస్తారా? క్రిస్మస్ టైంలో ఇల్లు చదవడం అంటే 10 రోజులు పడుతుంది. ఎందుకంటే ప్రతి వస్తువును బయటేస్తాం, ప్రతి వస్తువు బయటేసి ఇల్లంతా పీకి పందిరేస్తాం తర్వాత. ప్రియులారా, అంటే మన జీవితాన్ని పైన సరి చేసుకోవటం కాదు, అంతా మంచిగుంటుంది, అంతా బాగున్నాం, అంతా అభివృద్ధి చెందుతున్నాం అన్నటువంటి భ్రమలో బ్రతుకుతున్నాం మనం. కానీ నిజంగా నీ జీవితంలో ఆశీర్వాదం ఉందా? ఎప్పుడు నిజంగా యథార్థంగా నీ హృదయాన్ని నువ్వు పరిశీలన చేసుకున్నావు? దేవుని సన్నిధిలో కూర్చొని, అవునా ప్రభా, నా జీవితం ఏంటి ప్రభా ఇలా ఉంది? నా జీవితం ఎందుకు ప్రభా ఇలా ఉంది? నా జీవితం ప్రభా నువ్వు అనుకున్నట్టుగా ఎందుకు లేదు ప్రభా? నా జీవితం ఏదో అనుకుంటున్నాను, కానీ నా జీవితం నీవు అనుకున్నట్టుగా లేదు. దేవుడు వాక్యం ఏమని సెలవిస్తుందంటే, అడుగు వాటికన్నా, ఊహించు వాటికన్నా అత్యధికమైనటువంటి మేళ్లను చేస్తానని వాగ్దానం చేసినటువంటి దేవుడు నీ జీవితాన్ని అనేకులకు శోభాతిశయంకరంగా మార్చాలనుకుంటున్నటువంటి దేవుడు, ఆనందదాయకంగా మార్చాలనుకున్నటువంటి దేవుడు. మరి నీ జీవితం ఎందుకర్రా ఆనందంగా లేదు? ఏ డాక్టర్ గారి దగ్గరికైనా వెళితే, ఏ డాక్టర్ అయినా నిన్ను పరిశీలన చేసిన తర్వాత, ఏం పర్వాలేదు బాబు, ఏదంటే అది తిను, 3 రోజుల జీవితమే కదా. ఈ మధ్యలో ఒకటి రీల్ చూశాను నేను. ఏంటండి ఎదవ జీవితం, గారె తినలేము, స్వీట్ తినలేము, పూరి తినలేము, కోడి కూర తినలేము, ఏంటి జీవితం? అన్నీ తినకుండా కూడా 1000 ఏళ్ళు బతుకుతామా? ఎప్పుడైనా చచ్చేది కదా, తిను అని బాధ్యతారహితంగా ఏ డాక్టర్ అయినా మాట్లాడతాడమ్మా? ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా నిన్ను ప్రేమించినటువంటి వాడు నీవిస్తున్నటువంటి ఫీజు తీసుకొని నీ క్షేమాన్ని, నీ యొక్క భవిష్యత్తును ఆకాంక్షిస్తున్నటువంటి వాడు అనేకమైనటువంటి షరతులతో కూడినటువంటి ప్రిస్క్రిప్షన్ నీకు రాస్తాడమ్మా. ప్రియులారా, ఒక డాక్టరు పైన విషయాల గురించి పరిగణలోనికి తీసుకోడు, కానీ లోతైనటువంటి విషయాలను ఆయన పరిగణలోనికి తీసుకుంటాడు. గోడలకు మరి క్రాక్స్ వస్తే సున్నం వేస్తే ఆ క్రాక్స్ టెంపరీగా కవర్ అవుతాయి, కానీ దాన్ని మరామత్తు చేయాలంటే పునాదుల్లోనికి వెళ్ళి రిపేర్ చేయాలి. అది ప్రతి సివిల్ ఇంజనీర్కు తెలిసినటువంటి విషయమే. ప్రియులారా, మరి ఈరోజు మన జీవితాలలో అభివృద్ధి కావాలి అంటే, ఆశీర్వాదాలకు వారసులమంగా పిలువబడినటువంటి మన జీవితాల్లో ఆశీర్వాదాలు కావాలంటే దేవుడు ఒక ఫార్ములా మాట్లాడుతున్నాడు, ఒక నియమాన్ని మాట్లాడుతున్నాడు, ఒక సూత్రాన్ని మాట్లాడుతున్నాడు. విలాప వాక్యములు 3వ అధ్యాయము 40వ వచనంలో ఆ క్రమాన్ని మనం చూస్తున్నాం. దేవుని బిడ్డ, దేవుడు ఎవరినైనా వాడుకుంటాడమ్మా. అదే విషయాన్ని ఈరోజు నేను మాట్లాడబోతున్నాను. ఈరోజు నిన్ను వాడుకోవడానికి, నీ కుటుంబాన్ని దీవించడానికి, నీ బిడ్డల్ని దీవించడానికి, బేతేలు సంఘాన్ని దీవించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే ఆ క్రమాన్ని నేను అనుసరించాలి. ఆ క్రమం ఏమిటంటే, విలాప వాక్యములు 3వ అధ్యాయం 40వ వచనము, మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదము, ఆకాశమందున దేవుని తట్టు మన హృదయమును మన చేతులను ఎత్తుకొందము. మేము తిరుగుబాటు చేసిన వారము, ద్రోహులము, నీవు మమ్మను క్షమింపలేదు, కోపము ధరించుకున్న వాడవై. 40వ వచనం 340. మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదము. ఇవి జరగకుండా
ఎంత డ్రామా చేసినా, ఎంత పైపైన మెరుగులు రుద్దినా, ఎంత మనల్ని మనము వంచుకుంటూ అంతా బాగానే ఉంది, చాలా అభివృద్ధి చెందుతుంది, అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాయని అనుకుంటూ బ్రతికితే అది వంచనే అవుతుంది. దేవుడు నీ జీవితంలో ఆశీర్వాదం ఇవ్వాలంటే, నీ కుటుంబాన్ని దీవించాలంటే, నీ బిడ్డల్ని దీవించాలంటే, శాంతి సమాధానము ధనము పెట్టి కొనలేనటువంటి అద్భుతమైనటువంటి ఆనందము నీ జీవితంలోనికి నీకు రావాలి అంటే దేవుడు ఒక క్రమాన్ని అక్కడ ఆపాదిస్తున్నాడు. ఆ క్రమం ఏమిటంటే, మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరగాలి. దేవుని సన్నిధిలో కూర్చొని, అయ్యా నా జీవితం ఎలా ఉంది, నా జీవితం ఎలా ఉంది స్వామి, నీ వాక్య ప్రకారంగా ఉందా? వాడు సొక్కమా, వీడు సొక్కమా, వీడు చేయలేదా, వాడు చేయలేదా, ఇవా మాటలు మాట్లాడేది. ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? వాణ్ణి చూస్తే నీకు ఆశీర్వాదం వస్తుందా? వానితో సరిపోల్చుకుంటే నీకు ఆశీర్వాదం వస్తుందా? ఎవడితో సరిపోల్చుకోమని వాక్యం చెబుతుంది. నన్ను పోలి బ్రతకమన్నాడు దేవుడు. యేసయ్యతో సరిపోల్చుకోవాలి. పక్కనున్న బలహీనుడితో, చపల చిత్తునితో నీ జీవితాన్ని సరిపోల్చుకోవటం కాదు. నీకు మాదిరి ఎవరు, నీకు పెద్దన్న ఎవరు అంటే యేసు ప్రభు. ఆయన వైపు చూస్తూ నీ జీవితాన్ని నువ్వు సరిపోల్చుకోవాలి, సరిచేసుకోవాలి, హృదయ పరిశీలన చేసుకోవాలి, మార్గాలను సరిదిద్దుకోవాలి. అప్పుడే ఆశీర్వాదం. దావీదు జీవితాన్ని దేవుడు ఎంతకు అంతగా ఆశీర్వదించాడంటే 139వ కీర్తన మరి 23, 24 వచనాలలో ఆయన ఒక ప్రార్థన, ఒక విన్నపం ఆయన చేస్తున్నాడు. ఏమని? 139వ కీర్తన 23, 24 వచనాలలో దావీదంతటి మహారాజు ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు ఆ ప్రార్థన నువ్వు చేసావా? ఎప్పుడు నీ గురించి నువ్వు చాలా గొప్పగా మాట్లాడుతున్నారు, ఇతరులు నీ గురించి గొప్పగా మాట్లాడాలి, ఎప్పుడు నీ గురించి మంచిగా మాట్లాడాలి. నీలో ఉన్న లోపాలని ఎత్తి చూపిస్తే జీవితం మరోలా కనిపిస్తుంది నీకు. దేవుని బిడ్డ, మరి దేవుని వాక్యమేమని సెలవిస్తుంది? ఆ రాజుగారి యొక్క విధేయత, రాజుగారు అంత గొప్ప స్థితికి లేపబడడానికి కారణం ఏమిటంటే ఆయన హృదయంలో ఉన్నటువంటి యథార్థమైన ప్రార్థన. ఏమని? దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకోయ్యా. నన్ను పరీక్షించి, ఈ హృదయం చాలా భయంకరమైంది స్వామి, బయటికి నవ్వుతూనే ఉంటాను, లోపట విషం ఉంటుంది. ప్రేమగా మాట్లాడుతున్నాను కానీ అది లోపట వరదూసిన కత్తులున్నాయి స్వామి. ఇది ఎవరికీ కనిపించదు నాయన, నాకు మాత్రమే తెలుసు. నన్ను ఆశీర్వదించగలిగిన వాడవు, నన్ను దీవించగలిగిన వాడవు, నన్ను హెచ్చించగలిగిన వాడవు, నా పరిస్థితులను సంపూర్ణంగా మార్చగలిగిన వాడవు ప్రభా. నా హృదయము నీ దృష్టిలో యథార్థంగా లేకపోతే ఆశీర్వాదం రాదు. కాబట్టి నాకు తెలియకుండా, నా ప్రమేయం లేకుండా ఇంకా నా జీవితంలో దాచబడిన పాపాలు ఏమైనా ఉన్నాయేమో నా హృదయాన్ని నా హృదయమును పరిశోధించి తెలుసుకొనుమయ్యా. నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. డాక్టర్ గారి దగ్గరికి వెళితే, మొన్ననే నాకు కూడా కొంచెం బీపీ హై అయింది లాస్ట్ సండే. నెక్స్ట్ వీక్ నా వైఫ్ నాకు అన్ని టెస్టులు చేయించింది. దేవుని దయను బట్టి దాన్ని CBP కంప్లీట్ పిక్చర్ ఏదో అంటారు. అన్నిట్లో దేవుని మహాకృపను బట్టి ఆ ఈవినింగ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇంటికి వెళ్తే మా మామ అంటున్నాడు నాతోటి, బాబు హెల్త్ పర్ఫెక్ట్గా ఉంది, నీ అన్ని రిపోర్ట్స్ నార్మల్ వచ్చాయి. రిపోర్ట్ నార్మల్ అని చెప్పిన తర్వాత మనకు కుదుట పడుతుంది. ఇప్పుడు మనకు కూడా స్పిరిచువల్ రిపోర్ట్ రావాలమ్మా. మనల్ని మనమే అనుకుంటూ పక్కోడొచ్చి, అలా నీ భక్తి గొప్పది, అలా కా నీ భక్తి గొప్ప, ఎంత ప్రార్థనా పరురాలు, ఎంత ఉపవాసం ఉండి ప్రార్థన చేసి. ఆమె ఇచ్చే సర్టిఫికేట్ నడవదు, ఈయనిచ్చే సర్టిఫికేట్ నడవదు, నీవిచ్చుకుంటున్న సర్టిఫికేట్ కూడా నడవదు. ఎవరివ్వాలే సర్టిఫికేట్? దావీదు మహారాజు తన ప్రార్థనలో ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. నా ఆలోచనలు తెలుసుకో ప్రభా. అందులో నీకు ఆయాసకరమైనది ఏమైనా ఉన్నట్టు, నీ ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. నిత్య మార్గమున నన్ను నడిపింపు. అయ్యా, ఈ నీచ మార్గంలో కాదయ్యా, ఈ దుర్మార్గమైనటువంటి మార్గములో కాదు, లోకులు నడిచే మార్గములో కాదయ్యా, నిత్య మార్గములో నడపడానికి, నిత్య
నిత్య జీవితానికి వారసునిగా చేయబడ్డాను. లోకానికి వెలుగుగా నేను పిలువబడుతున్నాను. లోకానికి నేను ఉప్పుగా పిలువబడుతున్నాను. అలాంటి నేను ఈ నీచ మార్గంలో నడవడానికి, ఈ దౌర్భాగ్యమైన మార్గంలో నడవడానికి, ఈ దుష్టుల మార్గంలో నడవడానికి, ఈ నికృష్టుల ఆలోచనలో నడవడానికి నేను పిలువబడలేదయ్యా. నా జీవితం మట్టి జీవితం కాబట్టి, ఆ మట్టి ఆలోచనల గుండా అది వెళుతుంది కాబట్టి, దయచేసి నా హృదయాన్ని పరిశీలన చేసి పరిశోధించి నీకు ఆయాసకరమైన మార్గము నాలో ఉంటే దాని నుండి దూరపరచయ్యా, నన్ను నిత్య మార్గములో నడిపించుమని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. దేవుని బిడ్డ, క్రైస్తవ జీవితం తమాషా కాదమ్మా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా అనుకుంటున్నావా? దానికన్నా చాలా లోతైనది క్రైస్తవ జీవితం. నీ భక్తిని దేవుడు ఆమోదించాలి, నీ విశ్వాసాన్ని దేవుడు గణపరచాలి, నిన్ను దేవుడు అంగీకరించాలంటే దేవుని కొరకు దేవుని వలె బ్రతకాలి. టైం పాస్ కొరకు రిలీజన్ చేయకు, టైం పాస్ కొరకు సేవలోనికి రాకు, టైం పాస్ కొరకు దేవుని సన్నిధిలో డ్రామాలు చేయటం కాదు. ఇది పరిపాటుగా మారబడినటువంటి తరములో దేవుడు మరొకసారి 1 పేతురులో 1వ అధ్యాయం 16వ వచనంలో పేతురు ద్వారా సెలవిస్తున్న మాట ఏమిటో తెలుసా? 1 పేతురు 1వ అధ్యాయం 16వ వచనం, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులయ్యుడని వ్రాయబడి ఉన్నది. ఏం రాయబడి ఉంది ఈ వాక్యములో? నేను పరిశుద్ధుడను. నేను డ్రామాబాజీ కాదు, నేను డబుల్ స్టాండర్డ్ కాదు, నేను చపల చిత్తుడను కాదు, మాట ఇచ్చి తప్పిపోయేవాడను కాదు, మనసులో ఒకటి ఉంచుకొని బయటికి ఒకటి మాట్లాడేవాడను కాదు. మనుషుల ముందు ఒక జీవితము, మనుషుల వెనుక ఒక జీవితము, మనుషులు ఉన్నప్పుడు ఒక జీవితము, మనుషులు లేనప్పుడు ఒక జీవితం కాదమ్మా. నా జీవితం ఎలా ఉందో తెలుసా? పరిశుద్ధంగా ఉంది, మచ్చలేనిదిగా ఉన్నది, డాగు కనిపించనిదిగా ఉన్నది, అద్భుతంగా ఉన్నది, నిష్పక్షపాతంగా ఉన్నది, తేటగా ఉన్నది, పవిత్రంగా ఉన్నది, దేవుని దృష్టికి యోగ్యంగా ఉన్నది. కాబట్టి నేను ఎలా బ్రతకాలి? ఆయన వలె బ్రతకాలి. లేవి కాండము 21:8, నిర్గమకాండము 13:6, 1 తెస్సలోనికీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఇదే మాట ఘోషిస్తున్నది. నేను పరిశుద్ధుడను గనుక నీవనుకున్న మాట, నీకు నచ్చిన మాట, నీవు వినాలనుకున్న మాటలు దేవుడు ఇక్కడ మాట్లాడడమ్మా. ఇక్కడికి వస్తున్నది నీకు నచ్చిన మాటలు వినడానికి కాదు. మా మనోభావాలు తింటాయి. మరి ఎందుకు తినవు? భయంకరమైన జీవితం జీవిస్తే మనోభావాలు దెబ్బతింటాయి. ఇక్కడికి వస్తే నీ మనస్సాక్షి సరిచేయబడుతుంది, నీ జీవితం సరిచేయబడుతుంది, నీ బ్రతుకు సరిచేయబడుతుంది, నీ మాట సరిచేయబడుతుంది, నీ నడవడి సరిచేయబడుతుంది, నీ ఆలోచన సరిచేయబడుతుంది, నీ చూపులు సరిచేయబడతాయి. నీ జీవితాన్ని పరలోకానికి వారసులుగా మారుస్తాము. ఒక చిన్న ఉద్యోగానికే ట్రైనింగ్ ఉంటుందమ్మా 30 సంవత్సరాల జీవితానికి. మరి పరలోకానికి వెళ్ళేవాడిని ఎవరిని పడితే వాడిని భర్తీ చేస్తాడా దేవుడు? లేదు. పరలోకానికి వెళ్ళే వ్యక్తుల జీవితాలు ఎంత నిఖచ్చితంగా ఉండాలి, ఎంత పరిశుద్ధంగా ఉండాలి, ఎంత తీర్చబడిన జీవితాలుగా ఉండాలంటే యేసయ్యను పోలిన జీవితాలుగా ఉండాలి. దేవుని బిడ్డ, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండి. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో అదే విషయాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు ఇంకా అందంగా ఆయన వివరిస్తూ ఏమంటాడంటే, దేవుని చిత్తమేమో ఎరిగి, దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన. బట్టలు మార్చుకోవడము, స్టేటస్లు మార్చుకోవడం ఫోన్లో కాదమ్మా. ఏం మారాలి? మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఈరోజు ఆ రూపాంతరము నీకు లేకపోతే, ఆ రూపాంతర అనుభవం నీకు లేకపోతే, ఆ పరిశుద్ధుని దేవునితో సహవాసంలో నీవు లేకపోతే, ఆయన సన్నిధిలో నీకు వాగ్దానము చేయబడిన ఏ వాగ్దానానికి నువ్వు అర్హునివి కావు. దేవుని బిడ్డ, ఈరోజు ప్రతి వాగ్దానానికి నీవు నేను అర్హులుగా తీర్చబడ్డాము. ప్రతి ఆశీర్వాదానికి నీవు నేను అర్హులుగా తీర్చబడ్డాము. ఆశీర్వాదాలు ఎందుకు రావట్లేదు మన జీవితంలో? ఎందుకు ఇంకా అప్పుల గూబిలో పడిపోయాము? ఎందుకు జీవితాల్లో ఇంకా సతమతము? మనుషులతో సత్సంబంధాలు లేవు, ఎక్కడికి వెళ్ళినా మనకు శత్రువులే, ఎక్కడ చూసినా పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నాయి, ఎక్కడ చూసినా పరిస్థితి ఏమీ అర్థం కాని విధంగా ఉన్నది. కారణం ఏంటి? సమస్య ఎక్కడ ఉంది అన్నది బెరాజు వేసుకొని దేవుని సన్నిధిలో దావీదు మహారాజు ఏ విధంగా కూర్చొని ప్రార్థన చేస్తున్నాడో, దేవుని యొక్క సన్నిధిలో యథార్థమైన హృదయముతో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. పరిశోధించి నా హృదయమును తెలుసుకుము, నన్ను పరీక్షించిన ఆలోచనలు తెలుసుకును, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గములో నన్ను నడిపించుమని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన ఎప్పుడైనా చేశావా?
ప్రభా నేను చాలా నీతిమంతుణ్ణి, వాళ్ళే తప్పు చేస్తున్నారు. ప్రభా నేను చాలా నీతిమంతుని, నా అంత సత్యంతులుడు ఎవడలేడు, నా అంత నీతిమంతుడు ఎవడలేడు, అందరూ తప్పు చేస్తున్నాడు నేను తప్ప. అలాంటి ప్రార్థనన దావీదు మహారాజును దేవుడు హృదయానుసారుడు అని ఎందుకన్నాడో తెలుసా? ఆయన హృదయంలో ఒక వ్యక్తి ఎలా ఉండాలో అన్నది, ఎలా తగ్గించుకోవాలో అన్నది, ఎలా ప్రార్థించాలో అన్నది ఆయన ఎరిగి దేవుని సన్నిధిలో చేస్తున్న ప్రార్థనను బట్టి దేవుడు ఆయనను హృదయానుసారుడని సంబోధించాడు. దేవుని బిడ్డ, ఈరోజు 2026 సంవత్సరం ప్రారంభములో దేవుడు ప్రవచనాత్మకంగా ఆయన దాసుల ద్వారా మనకిచ్చినటువంటి వాగ్దానం ఏమిటంటే, నిన్ను శాశ్వతమైన శోభాతిశయముగా మారుస్తాను, అనేక తరములకు నిన్ను ఆనందకరంగా మారుస్తాను. దేవుని బిడ్డ, ఈ వాగ్దానము మన జీవితాలలో నెరవేర్చబడాలని ప్రవచనాత్మకంగా ఇవ్వబడినటువంటి ఈ వాగ్దానము మన జీవితాలలో 100% నెరవేర్చబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని బిడ్డ, ఆయన మాట వాగ్దానము నమ్మి ఆయన మార్గములో నడిచిన వారి జీవితాలలో, ఆయన నడిపించినటువంటి బాటలో నడిచిన వారి జీవితాలలో అది నెరవేరుతుంది. పరిస్థితుల వైపు చూసేవారు కాదు, పరిస్థితుల్ని బట్టి దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేవారు కాదు, పరిస్థితులకు అతీతంగా ప్రభువును అర్థం చేసుకొని ఆయన చిత్తాన్ని ఎరిగి ముందుకెళ్ళే వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డ, మరి ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే పరిస్థితుల వైపు చూడొద్దు. ప్రియులారా, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం మనం ఒక మాట అక్కడ చూస్తాం. చెరలో ఉన్నటువంటి స్థితిలో ప్రవక్త ఈ మాటలు మాట్లాడు గూర్చి, వారు చెరలో ఉన్నారు, బబులోను చెరలో ఉన్నారండి. చెరలో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికి ప్రవక్త వచ్చి దేవుని మాటగా ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని మాటగా ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఏడుస్తున్న వానికి పాటలు వినిపిస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నది అక్కడ. కానీ పరిస్థితులను బట్టి దేవుని నువ్వు అర్థం చేసుకోవద్దు. ఈరోజు బేతేలు సంఘములో నమ్మిన ప్రతి విశ్వాసిని, ప్రతి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడని నమ్మినటువంటి వారు ఈ ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన ఏమంటున్నాడో తెలుసా? నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. బేతేలు సంఘమా, మీ గురించి నేను ఉద్దేశించిన సంగతులను ఎరుగుదును. బేతేలు సంఘమా, మీ కుటుంబం గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. బేతేలు సంఘములో ఉన్నటువంటి ప్రతి కుటుంబమా, నమ్మిన ప్రతి బిడ్డ, నీ గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని అవి హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఈ మాట ఎందుకు రాయించాడు దేవుడు? ఇదే అంత దేవుని వాక్యమే కదా. ఇదే యెహోవా వాక్కు అని అక్కడ ఎందుకు ప్రత్యేకంగా రాయించాడు? నీకు నాకు అర్థం కావడానికి, నీకు నాకు ఒక్కానించి చెప్పడానికి ఆ మాటను రాయించాడు దేవుడు. ప్రతిరోజు లేవగానే నీ పరిస్థితుల వైపు నువ్వు చూస్తున్నావా? నీ శత్రువుల వైపు నువ్వు చూస్తున్నావా? నీ గురించి తప్పుగా మాట్లాడుతున్న వ్యక్తుల వైపు, వ్యవస్థల వైపు నువ్వు చూస్తున్నావా? లేక నిన్ను ప్రేమించి సమీప భవిష్యత్తులో నీ జీవితాన్ని ఎంత గొప్పగా ఆశీర్వదించగలడనటువంటి ఆ దేవుని మాటల వైపు నువ్వు చూసి ఆ వాగ్దానాన్ని బట్టి ఆయనను స్తుతిస్తున్నావా? దేవుని బిడ్డ, ఆ ఇశ్రాయేలీయులు చెరలో ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు వారికి ఒక వాగ్దానాన్ని వినిపిస్తున్నాడు. ఈరోజు పరిస్థితి అంతా ఈ రోజుతోనే ముగియటం లేదు. రాబోయే కాలము మరొకటి ఉన్నది. ఆ కాలములో నీకు మేలు చేస్తాను, నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాను, నీ జీవితాన్ని నేను గొప్ప చేస్తాను, అద్భుతాలను నీ జీవితంలో నీకు రుచింప చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు అదే వాగ్దానాన్ని 2026వ సంవత్సరంలో తన సేవకుల ద్వారా మరి ఆత్మాభిషేకం ఇవ్వబడినటువంటి మాటగా ప్రవచనాత్మకంగా ఈ మాటను సంఘానికి దేవుడిచ్చాడు. ఆ మాట ఏమిటో తెలుసా? శాశ్వతమైన శోభాతిశయంగా మారుస్తాడు. తాత్కాలికమైనటువంటి తావెత్తులు కాదండి, సంవత్సరం జీవితం కాదు, 2 సంవత్సరాల జీవితం కాదు, 3 సంవత్సరాల వైభోగం కాదమ్మా. శాశ్వతమైన జీవితాన్ని, తరతరాలకు నిలిచి ఉండే జీవితాన్ని, నిత్యమైన జీవితాన్ని, శోభాతిశయకరమైన జీవితాన్ని నేను నీకు ఇస్తానంటున్నాడు. నీ జీవితాన్ని అనేకులకు ఆనందంగా మారుస్తానంటున్నాడు. ఆ మాటను నీవు నమ్ముతున్నావా? అవును ప్రభా, సంఘంగా నువ్వు నాకు ఈ వాగ్దానం ఇచ్చావు, కుటుంబముగా నాకు ఈ వాగ్దానం ఇచ్చావు, నా బిడ్డలను నన్ను ఆశీర్వదించమని దేవుని సన్నిధిలో ఎవరైతే అడుగుతారో వారి జీవితాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము సేవిస్తుంది ఏమిటంటే, దేవుడు చేసే క్రియలు వ్యత్యాసంగా ఉంటాయి. దేవుని ఆలోచన విధానము వ్యత్యాసంగా ఉంటుంది. దేవుడు నన్ను వాడుకుంటాడా? నా జీవితాన్ని వాడుకుంటాడా? నాకేం అర్హత లేదే,
నాకు అంత సీన్ లేదే అని నువ్వు అనుకుంటుండొచ్చు. అందుకే నీ గురించే ఈ మాట రాయించాడు. చూద్దామా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26 నుండి 30 వచనాలలో దేవుని క్రియలు ఎంత ప్రత్యేకంగా ఉంటాయో ఆయన ప్రస్తావిస్తున్నాడు. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను. గొప్ప వంశము, మన వంశం ఏందమ్మా? గొప్ప వంశం కాదు మనది. మన జాతి ఏంది? గొప్ప జాతి కాదు. దేవుని బిడ్డ గొప్ప వంశము వారైనను గొప్ప జాతి వారైనను పిలువబడలేదు. అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయించకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులమైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో లీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ప్రియులారా, ఈ లిస్టులో నీ పేరుందా? నా పేరుంది. నీ పేరుందా? ఉంటే దిస్ ఇస్ ద గుడ్ న్యూస్ ఫర్ యూ. గాడ్ ఈస్ గోయింగ్ టు లిఫ్ట్ యూ అప్. గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ అబండెంట్లీ. దేవుని బిడ్డ, నీ స్థితి ఏదైనా కావచ్చు, నీ పరిస్థితి ఏదైనా కావచ్చు, దేవుడు నిన్ను వాడుకుంటానని, దేవుడు నిన్ను దీవిస్తానని, శోభాతిశయకరంగా అనేక తరములకు నిన్ను ఆశీర్వాదకరంగా, ఆనందదాయకంగా నీ జీవితాన్ని మలుస్తానని ఆయన అంటున్నాడు. ఆ మాటను ఎక్కడ రాశావు? మొన్ననే ఒకసారి నాకు ఆలోచన వచ్చింది. ఆ వాగ్దానాన్ని చర్చి ముందులో ఒక పెద్ద ఫ్లెక్స్ చేసి మనం పెట్టుకోవాలి. వస్తున్న ప్రతిసారి ఈ సంవత్సరం ఆ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడునుగా, కానీ ప్రతిరోజు ఆ వాగ్దానంతో నీవు నడవాలి. అదే విషయాన్ని హబక్కూకు మాట్లాడుతున్నాడు. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయం 2 నుండి 4 వచనాలు. హబక్కూకు గ్రంథము బైబిల్లో ఒక పుస్తకం ప్రశ్నతో ముగుస్తుంది. ఏ పుస్తకం? బైబిల్లో ఒక పుస్తకం ప్రశ్నతో ముగుస్తుంది. మన వాళ్ళు బాగా ఎక్కడ పోయిన కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్లు చేస్తారు కదా. ఒకటి చెప్తాను, యోనా గ్రంథం. ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకోండి. బైబిల్లో ఒక గ్రంథం, ఒక పుస్తకం ప్రశ్నతో ప్రారంభమవుతుంది. ఇది హబక్కూకు గ్రంథం. ఇది ప్రశ్నతో ప్రారంభమవుతుంది. ఒక పుస్తకం ప్రశ్నతో ముగుస్తుంది. ప్రశ్నతో ప్రారంభమైనటువంటి ఈ పుస్తకంలో 2వ అధ్యాయము 3-4 వచనాలు చదువునాను. ఆ దర్శన విషయములు నిర్ణయ కాలములో సమాప్తమగుటకై ఆతురపడుచున్నది. 2వ వచనం నుంచి చదువునాను. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, చదువువాడు పరుగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయుము. స్పష్టముగా రాయాలి. ప్రతి వాడు చదవాలి నీ నా జీవితాన్ని. ప్రతి వాడు చదవాలి నీ నా జీవితాన్ని. మన జీవితాన్ని అంత ప్రస్ఫుటంగా, అంత స్పష్టంగా ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అనేక తరములకు శాశ్వతమైన శోభాతిశయంగా నిన్ను మారుస్తానంటున్నాడు. నమ్ముతున్నావా? ఆ మాట ఎక్కడో పక్కన పెట్టేశావా? దేవుని బిడ్డ, సంఘంగా దేవుడు నీకు ఈ వాగ్దానం ఇచ్చాడు కదా. ఆ వాగ్దానాన్ని స్పష్టంగా నీ గోడల మీద రాసుకో, నీ ఇంట్లో రాసుకో, నీ హృదయంలో రాసుకో. నీ జీవితంలో అది కనిపించాలి. ఎందుకరా ఆశీర్వాదం రావట్లేదు అంటే వాగ్దానాన్ని మనం నమ్మటం లేదు. మన జీవితాన్ని మనమే పోరాటంతో సాధించుకోవాలనుకుంటున్నాము. నా నోరు నాది కదా, ఆ నోటితో నేను సాధిస్తాను. బలం నాది కదా, నేను సాధిస్తాను. బలగం నాది కదా, నేను సాధిస్తానన్నటువంటి తప్పుడు అభిప్రాయాల్లో మనం వెళుతున్నాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తున్నది, ఆ వాగ్దానాన్ని నీవు పలక మీద స్పష్టంగా రాయాలి. ఎందుకో తెలుసా? పరిగెత్తుతున్నవాడు కూడా చదవాలమ్మా. ట్రైన్లో మనం వెళుతున్నప్పుడు కొన్ని బోర్డులు మనం చదవగలము, కొన్ని బోర్డులు చదవలేము. ఎందుకంటే అవి స్పష్టంగా ఉండవు, వారి యొక్క ఫాంట్ సైజు చిన్నగా ఉంటుంది. కానీ పెద్ద బోర్డులను ఎంత స్పీడ్గా 130 కిలోమీటర్ స్పీడ్లో వెళ్ళినా కూడా చదవచ్చు. ప్రియులారా, నిన్న మేము ఖమ్మంకు వెళ్ళాము. మరి ఎంఈ సాల్మన్ అన్న కారు నేను పోయేటప్పుడు నేను నడిపాను, వచ్చేటప్పుడు డానియల్ ప్రకాష్ గారు నడిపారు. ఇద్దరం 130 కిలోమీటర్ల స్పీడ్లో నడిపాం. ప్రతి సైన్ మేము చూస్తున్నాం. కానీ ఎందుకంటే అంత స్పష్టంగా అవి రాయబడి ఉన్నాయి. కాబట్టి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నీవు ప్రతి ఒక్కరూ నీ నా జీవితాన్ని, హైందవులు చదవాలి, ముస్లింలు చదవాలి, క్రైస్తవులు చదవాలి, విశ్వాసులు చదవాలి, చిన్నపిల్లలు చదవాలి, పెద్ద పిల్లలు చదవాలి, నమ్మేవాడు చదవాలి, నమ్మని వాడు చదవాలి. మన జీవితమే దేవుని వాగ్దానంగా కనిపించాలి. శాశ్వత శోభాతిశయంగా బేతేలు సంఘాన్ని, సంఘములో ఉన్న ప్రతి కుటుంబాన్ని, నమ్మిన ప్రతి విశ్వాసిని ఆయన వారి జీవితాలను ఈ విధంగా ఆశీర్వదించగలడన్న దానికి నీవు నేనే ఒక అద్భుతమైన సాక్ష్యంగా ఉండాలి.
దేవుని బిడ్డ, దేవుని వాక్యము సెలవిస్తుంది, నీ జీవితాన్ని అలా మార్చగలడని నీవు నమ్ముతున్నావా? నిన్ను నమ్మి దేవుడు నీకు నాకు ఒక జీవితాన్ని ఇచ్చాడు. ఆ జీవితానికి లక్ష్యం నీకు అర్థమైందా? నీకు నాకు ఒక జీవితాన్ని ఇచ్చాడమ్మా. 2026 సంవత్సరంలో కూడా ఒక నెల గడిచిపోయిందబ్బా. 2వ నెలలో ఉన్నాం అప్పుడే. హ్యాపీ న్యూ ఇయర్ అన్నట్టే ఉన్నది. 2వ నెల వచ్చేసింది కదా. ఆ 2వ నెలలో దేవుని బిడ్డ, దేవుడు ఒక స్త్రీని చూపిస్తున్నాడు. ఆ స్త్రీ పేరు యావేలు, ఇంగ్లీష్లో జయల్. లేఖన భాగం న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 5వ అధ్యాయాలను రెండిటిని ఆధారం చేసుకొని ఈ వర్తమానం మాట్లాడుతున్నాను. దేవుని బిడ్డ, న్యాయాధిపతుల గ్రంథములో ఇక్కడ రాయబడింది. అక్కడ ఆ వాక్యం చదివేటప్పుడు మీరు చాలామంది లేరు. కానానీయులు క్యాననైట్స్ అండ్ కయీనీయులు అంటే కెనైట్స్, ఇది 2 వేరువేరండి. చాలా విషయాలు మనకు స్పష్టంగా బైబిల్ అర్థం కాకపోతే మనకు అర్థం కాదు. ప్రియులారా, ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ప్రమీలా ప్రకాష్ అక్క ఫర్ ఇన్వైటింగ్ మీ, pastors and also the administrators to the tent ministry. నేను టెంట్ మినిస్ట్రీకి దాదాపుగా ఒక 6 డజన్ సార్లు వెళ్ళి వచ్చాను. ప్రతిసారి వాక్యోపదేశానికి వెళ్ళటం, వాక్యాన్ని బోధించడం, ఏదో ఒక మీటింగ్లో మాట్లాడడం, రావటం. కానీ నేను ఒక సందర్శకునిగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రతి విషయాన్ని చూసింది ఇదే ప్రప్రథమం అండి. మరి అక్కడ వన్ ఆఫ్ ద థింగ్స్ విచ్ రియల్లీ అట్రాక్టెడ్ మీ వాజ్ హోలీ ల్యాండ్ టూర్. ఎంత బ్యూటిఫుల్గా వాళ్ళు ఒక చిన్న ప్లేస్లో, మన చర్చ్ ఎంత ఉంటుందో ఈ ప్రాంగణం అంత ప్లేస్లో బైబిల్ని అంతా తెరిచిన పుస్తకంగా వారు పరిచారమ్మా. ఆ హోలీ ల్యాండ్ ట్రిప్ వాజ్ సచ్ అన్ ఎక్సైటింగ్ జర్నీ. ఆ దేశానికి 2 సార్లు నేను వెళ్ళాను. నా వైఫ్ అంటున్నది, ఆ దేశంలో కూడా మనకి ఇంత మంచిగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలే, ఎంత చక్కగా జేమ్స్ గారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు కదా. నిజంగా ఐ విష్ ఆల్ చర్చ్ మెంబర్స్ షుడ్ అటెండ్ దేర్. All Sunday school children go there. All youth should go there who can understand the Bible. ప్రియులారా, ఎందుకంటే బైబిల్లో ఇంతకాలం జరిగిన ప్రతి విషయాన్ని చాలా విడమర్చి అని చెప్పాడు. ఈరోజు కానానీయులు ఎవరో నీకు తెలుసా? కెనైట్స్ ఎవరో తెలుసా నీకు? ప్రియులారా, ప్రతి విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పాడు. సందర్భం వచ్చిన ప్రతిసారి చరిత్రలోనికి కూడా మిమ్మల్ని నేను తీసుకుపోవాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, మరి అక్కడ ఒక ఇంగ్లీష్ సామెత నాకు జ్ఞాపకం వచ్చింది. నెవర్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్స్. ఐ వాజ్ సర్ప్రైజ్డ్ టు సీ ద బిబ్లికల్ నాలెడ్జ్ ఆఫ్ వన్ ఆఫ్ అవర్ అడ్మినిస్ట్రేటర్ తిమోతి అన్న. ఐ వాజ్ రియల్లీ సర్ప్రైజ్డ్. నేను ప్రకాష్ అన్న అదే అనుకుంటున్నాం, ఏది అడగగానే ఆయన కంటే ముందే నేను చెప్పేస్తున్నాడు, అన్నీ చెప్తూనే ఉన్నాడు ఆన్సర్లు. ఇంత నాలెడ్జ్, అది కూడా ఓల్డ్ టెస్టిమెంట్స్ నేమ్స్, ఇన్సిడెంట్స్, మరి న్యూ టెస్టిమెంట్ నేమ్స్, ఇన్సిడెంట్స్ ఆయన అవలీలగా చెప్పేస్తున్నాడండి. ఐ వాజ్ సో సర్ప్రైజ్డ్. ప్రియులారా, సరే, కానానీయులు ఎవరు అంటే నోవహు కుమారులలో ఒకడైనటువంటి హాము సంతానమే ఈ కానానీయులు. ఆదికాండము 9వ అధ్యాయము 22వ వచనం. అప్పుడు కానానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి, సరే, ఇది దాని చరిత్ర ఏంటంటే, కానానీయులు ఎవరు అంటే నోవహు సంతానము, నోవహు యొక్క 2వ కుమారుని యొక్క సంతానమే కానానీయులు. ఈ కానానీయులు మోబీసీలు, అమోరీలు, హివ్వీలు, మెట్టీలు, ఇవి ప్రజలందరికీ విస్తృతమైనటువంటి మరి పదజాలంతో ఇది వివరించబడుతుంది. అందులో వీరు విపరీతమైనటువంటి విగ్రహారాధన, నరబలిని, మరి అటువంటి దేవునికి అయిష్టమైనటువంటి అనేకమైనటువంటి కార్యాలను వారు ఆచరిస్తారు. కాబట్టి దేవుడు వారి దేశాన్ని ఇశ్రాయేలులకు వాగ్దాన దేశంగా ఆయన వాగ్దానం చేసి వారికి ఇస్తున్నాడు. మరి కయీనీయులు ఎవరు అంటే, కయీనీయులు సంచార లోహకారులు, అంటే మన భాషలో చెప్పాలంటే కుమరోలు లోహ పనులు చేసేవారు. మిద్యాను దేశంలో ఉన్నటువంటి జెత్రో, మోషే మామగారైనటువంటి జిత్రో గారి యొక్క చుట్టాలు వీళ్ళు. ఎవరు? యావేలు భర్త అయినటువంటి హేబేరు వారి యొక్క బంధువులు. ఇది చిన్న చరిత్ర. ఈ వీరి గురించి ఆదికాండము 15వ అధ్యాయం 9వ వచనంలో అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఆ వాగ్దానములో కూడా ఈ కయీనీయుల పేరు అక్కడ ప్రస్తావిస్తాడు. ఆదికాండము 15వ అధ్యాయం 9వ వచనం చదవనాను. 19వ వచనం.
15, దేవుడు 19. నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీ కుమారుడు 15, 19. 15, 19 జెనసిస్. కెనీయులను కనిజ్జీయులను కద్మోనీయులను హిత్తీయులను పెరిజ్జీయులను రెఫాయిములను అమోరీయులను కనానీయులను గిర్గాషీయులను యుబూసీయులను నీ సంతానకిచ్చి ఉన్నానని అబ్రాముతో నిబంధన చేశాను. సరే, ఇప్పుడు మనకున్నటువంటి టెక్స్ట్కి ఇది మీకు అర్థమైతే చాలు. కానానీయులు ఎవరు అంటే వారు మరి నోవా కుమారుడైనటువంటి హాము సంతానము వారు దేవునికి వ్యతిరేకమైన జీవన విధానాన్ని కలిగి ఉన్నారు. దేవునికి విరుద్ధమైన జీవితాన్ని జీవించారు. ఇశ్రాయేలులకు బద్ధ శత్రులు. మరి కయీనీలు వారు సంచార జాతుల యొక్క ప్రజలు వీళ్ళు. మరి వీరు ఇశ్రాయేలులకు భేదం కానీ స్నేహం కానీ లేదు. వారి పక్షంగా ఉన్నటువంటి ప్రజలు కాదు. కానీ వారికి మరి మోషే మామగారైనటువంటి జత్రోను బట్టి వారికి స్నేహభావం ఏర్పడింది. ఇది ఈ టెక్స్ట్ మీకు జ్ఞాపకం ఉంటే ముందుకు వెళ్ళే విషయాలు ఇంకా ఈజీగా మీకు అర్థమవుతాయి. మరి దేవుడు ఒక యూదులను రక్షించడానికి లేక ఇశ్రాయేలీలను రక్షించడానికి ఇశ్రాయేలీలు కానటువంటి ఒక స్త్రీని వాడుకున్నారు. మనము దెబోరా గురించి మాట్లాడతాం. దెబోరా ఎవరు? ఎన్నవ ప్రవక్తిని. ఆమె ఎన్నవ న్యాయాధిపతి అంటే మొదటి న్యాయాధిపతి, రెండవ న్యాయాధిపతి, మూడవ న్యాయాధిపతి, నాలుగవ న్యాయాధిపతి పేరే దెబోరా. ప్రియులారా, మరి దెబోరా జీవితాన్ని మనం గమనిస్తే దెబోరా ద్వారా దేవుడు విజయాన్ని ఇవ్వలేదండి. బారాకు ద్వారా కూడా దేవుడు విజయాన్ని ఇవ్వలేదు. చాలామంది ఈ యాయేలు జీవితాన్ని మరిచిపోతారమ్మా. ఈ యాయేలు మరి చాలా స్వల్పమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నది. సంచార స్త్రీ. ఆమెకు ఒక స్థిర నివాసము లేనటువంటి పరిస్థితి, డేరాలలో బ్రతుకుతున్నటువంటి స్త్రీ. ఆ స్త్రీ మరి మిథ్యాను ప్రాంతంలో నుండి వచ్చినటువంటి స్త్రీ. ఆమె భర్త మరి జత్రోకు బంధువు అవుతాడు. మరి అలాంటిది ఒక ఎంతో శక్తివంతమైనటువంటి సేనాధిపతి అయినటువంటి సిసేరాను చంపడానికి, అతి సులువుగా చంపడానికి, అతి నీచంగా చంపడానికి, అంత మరి హీనమైనటువంటి స్థితిలో వానిని చంపడానికి ఒక సంచార జాతిలో ఉన్నటువంటి ఒక స్త్రీని దేవుడు ఏర్పరచుకొని ఆమె ద్వారా కార్యాన్ని చేశాడు. హల్లెలూయా. దేవుని బిడ్డ, ఈరోజు ఆ సంచార జాతిలో ఉన్నటువంటి స్త్రీని వాడుకున్నటువంటి దేవుడు నీ జీవితాన్ని కూడా ఆయన వాడుకోగలడు. నీ జీవితాన్ని కూడా ఆయన దీవించగలడు. నీ జీవితాన్ని కూడా అనేకులకు ఆయన ఆశీర్వాదకరంగా మార్చగలడు. దేవుని బిడ్డ, మరి దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే మరి చదవబడినటువంటి లేఖన భాగములో కానాను రాజు అయినటువంటి యాబీను ఇశ్రాయేలులతో యుద్ధం చేయడానికి వచ్చాడు. మరి ఆయన దగ్గర ఉన్నటువంటి సేనాధిపతి పేరు సిసేరా. మరి ఆయన దగ్గర 900 ఇనుప రథాలు ఉన్నాయండి. ఇనుప రథాలు ఆ కాలంలో ఎవడుంటే వాడికే విజయం. మరి మన భాషలో చెప్పాలంటే ట్యాంకర్స్ ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాడిదే యుద్ధంలో పై చేయి ఉంటుంది. జెట్ ఫైటర్స్ ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాడిదే యుద్ధంలో పై చేయి ఉంటుంది. ఎవరి దగ్గరైతే మన యంత్రాలు ఉంటాయో మరి ఆ యంత్రాలు కలిగినటువంటి వారిదే పై చేయి ఉంటుంది. అలాంటి ఒక పరిస్థితి ఇశ్రాయేలీల దగ్గర ఏం లేదండి. 80 సంవత్సరాల సుభిక్షమైనటువంటి పరిపాలన తర్వాత ఇశ్రాయేలు 4వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథములో 4వ అధ్యాయం 1వ వచనంలో మనం ఏహూదు మరణమైన తర్వాత ఏహూదు ఆయన 2వ న్యాయాధిపతి. ఆ తర్వాత మరి 3వ న్యాయాధిపతి కూడా వచ్చాడు. ఆయన పేరు ఒకటే, అతని తర్వాత షమ్గరు. 30వ వచనంలో ఆయన ఒకటే వచనం ఉంటుంది ఆయన పైన. అతని తర్వాత అనాతు కుమారుడైన షమ్గరు న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిస్తీయులలో 600 మందిని మునుకోల కర్రతో హతము చేసెను. అతడును ఇశ్రాయేలును రక్షించెను. ఏహూదు మరణమైన తర్వాత ఇశ్రాయేలు ఇంకనూ యెహోవా దృష్టికి దోషులైరి గనుక 80 ఏళ్ల దేవుని యొక్క కృపను నమ్మకత్వాన్ని చూసిన తర్వాత ఆ మంచి మనుషులు వెళ్ళిపోయిన తర్వాత దుర్మార్గులు ఎప్పుడు ఉంటారమ్మా. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎక్కడనైతే దుర్మార్గులు ఉంటారో దుర్మార్గత ప్రబలుతున్నది.
ఆ రోజు ఏహోద్ అనేటువంటి న్యాయాధిపతి వెళ్ళిన తర్వాత దుర్మార్గత తిరిగి ఇశ్రాయేలులోనికి వచ్చింది. మానవ మనసు ఎంత భయంకరమైనదంటే పాపాన్ని ఎప్పుడూ అది కోరుకుంటుంది, పాపంతోనే అది సహజీవనం చేయాలని కోరుకుంటుంది. మట్టి జీవితానికి అది అలవాటు పడిపోయింది, మహిమ జీవితానికి అది పొసకటం లేదు. ఈ లోకంలో ఎప్పుడు మనిషి ఆ మట్టి జీవితానికి అలవాటు పడుతున్నాడు. ఆ కారణాన్ని బట్టి దేవుని యెహోవా దృష్టికి వారు దోషులైరి గనుక యెహోవా హాసోరులో ఏలు కానాను రాజు అయిన యాబీను చేతికి వారిని అప్పగించెను. దేవుడే వారిని అప్పగించాడండి. ఈ నీ జీవితంలో కూడా దేవునికి ఇష్టమైన జీవితం నువ్వు జీవించకపోతే నీ జీవితాన్ని దేవుడే అప్పచెప్పుతాడు. ఇదే కదా రాస్తున్నాడు దేవుడు. ఇశ్రాయేలీలు ఏ మార్గంలోనైతే నడవాలో, ఏ విధానంలోనైతే నడవాలో, ఏ పరిస్థితుల్లోనైతే నడవాలో నడవని కారణాన్ని బట్టి దేవుడే వారిని అప్పచెప్పాడు. దేవుని బిడ్డ, ఈరోజు నీ నా జీవితాలలో నేర్చుకోవలసినటువంటి పాఠము, ఏ ప్రజలైతే దేవుని చేత ఏర్పాటు చేయబడ్డారో, ఏ ప్రజలైతే దేవునికి మహిమను, ఘనతను, ప్రభావాన్ని ఆరోపించాలో ఆ ప్రజలు ఆ దేవుణ్ణి విడిచి హీనమైన స్థితిలో బ్రతికిన కారణాన్ని బట్టి ఆ దేవుడే వారిని శత్రువుల చేతికి అప్పజెప్పాడు అనగగొట్టడానికి. మరి ఆయన ఏ విధంగా వారిని అణిచివేశాడో 3వ వచనంలో చూస్తున్నాం. అతని సేనాధిపతి అన్యుల హరోషేతులో నివసించిన సిసెరా, అతనికి 900 ఇనుప రథములుండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలును కఠినమైన బాధ పెట్టగా, కఠినమైన బాధ, ఒక రోజు కాదు 2 రోజులు కాదమ్మా, ఒక రోజు కాదు 2 రోజులు. లాక్డౌన్లో ఒక్క రోజే మనకు లాక్డౌన్ ఉంటే చాలా కష్టం ఉండే. 2 రోజులు, 1 వీక్, కొన్నిసార్లు 10 days లాక్డౌన్ ఉంటే ఎంత కష్టమైందో మనకు తెలుసు కదా. మరి అలాంటి ఒక కఠినమైన ఆంక్షలు పెట్టి ఉక్కు పాదముతో ఇశ్రాయేలును నలగగొడుతున్నటువంటి ఒక సిసెరాను, ఒక సైన్యాధిపతిని దేవుడు వారిపైన మరి ఉంచాడండి. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేశారో తెలుసా? మనం బాగానే ఉన్నాంలే అనుకోలేదు. కానీ ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టిరి. ఏమని మొరపెట్టారు? కన్నీటితో మొరపెట్టారు. అయ్యా, మా జీవితం ఇలా ఉంది, మా జీవితం ఇంత భ్రష్టంగా వెళ్ళిపోయింది అయ్యా, నీ ఆజ్ఞల నుండి మేము దూరంగా వెళ్ళాము, నీ పద్ధతుల నుండి మేము దూరంగా వెళ్ళాము, లోకమును మరి మా జీవితాలలోనికి, సమాజాల్లోనికి తీసుకుని వచ్చాము, లోకానికి మేము ఆదర్శంగా ఉండవలసినటువంటి మేమే భయంకరమైన జీవన విధానానికి అలవాటు పడిపోయాం, మమ్మల్ని క్షమించుమని దేవుని సన్నిధిలో వారు 20 సంవత్సరాల తర్వాత వారికి మారు మనసు వచ్చింది. వారు మొరపెట్టారు. దయగలిగినటువంటి దేవుడు 4వ వచనం చదవనా? ఆ కాలమున లప్పిదోతునకు భార్య అయిన దెబోరాను ప్రవక్తి ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిమీయుల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షము క్రింద తీర్పుకై కూర్చుండుట కద్దు, తీర్పు చేయుటకై ఇశ్రాయేలు ఆమె యొద్దకు వచ్చుచుండిరి. ఆమె నఫ్తాలి కెదేషులో నుండి అబినోయాము కుమారుడైన బరాకును పిలువనంపించి అతనితో ఇట్లనెను, నువ్వు వెళ్ళి నఫ్తాలీయులలోను జబూలూనీయులలోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ యొద్దకు రప్పించుము. నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సిసెరాను, అతని రథములను, అతని సైన్యమును కీషోను ఏటి యొద్దకు కూర్చి నీ చేతికి అతన్ని అప్పగించదనని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా, దెబోరా ఒక ప్రవక్తనికి, ఒక న్యాయాధిపతికి దేవుడు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడమ్మా. ఆ వాగ్దానము బారాకుతో ఆమె చెబుతున్నది, ఇశ్రాయేలులందరితో ఆమె చెబుతున్నది. ఆ మాట వినడానికి మరి అంత విశ్వాసం కావాలి. బారాకు ఏమంటున్నాడో తెలుసా? 8వ వచనంలో మనం చూస్తే, బారాకు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళెదను గాని నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పెను. ప్రియులారా, ఎవరి ద్వారా దేవుడు విజయాన్ని ఇవ్వబోతున్నాడో దేవుడు ఇంకా అక్కడ రాయటం లేదు. అంతవరకు విజయం ఇస్తానని చెబుతున్నాడు, కానీ ఎవరి ద్వారా విజయం ఇవ్వబోతున్నాడో అక్కడ రాయటం లేదు. ఈ మాటలు చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. దేవుడు ఏదైతే సంకల్పించాడో నమ్మి భయపడకుండా అడుగులు వేసినటువంటి వారి జీవితాలలో దేవుడు అద్భుతాలను చేస్తాడు. 2026వ సంవత్సరంలో దేవుడు నీకు ఒక వాగ్దానం చేశాడు. సంఘంగా వాగ్దానం చేశాడు, కుటుంబంగా వాగ్దానం చేశాడు, వ్యక్తులుగా వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని నమ్మితే ఆ వాగ్దానం నీ జీవితంలో అక్షరార్థంగా నెరవేరుతుంది. బారాకుతో దేవుని మాటగా న్యాయాధిపతి అయినటువంటి దెబోరా దేవుని మాటలను, ప్రవచనాన్ని ఆమె ప్రవచిస్తుంటే, మరి దేవుడు చెప్పి ఉండలేదా అని ఆమె ప్రవచిస్తుంటే ఆయన ఏమంటున్నాడు? అమ్మా, నువ్వు వస్తే
చిన్నపిల్లలు బాత్రూంలోకి పోయేటప్పుడు చిన్నగా ఉన్నాడు, మమ్మీ నువ్వు వస్తేనే నేను పోతా, మమ్మీ నువ్వు వస్తేనే బయటికి వెళ్తా, మమ్మీ నువ్వు వస్తేనే పోతా అంటారు కదా. అలా ఉన్నది ఈయన పరిస్థితి కూడా. బారాకు 10,000 మందితో యుద్ధానికి బొమ్మంటే ఆయన దెబోరాతో ఏమంటున్నాడంటే, అమ్మా నువ్వు వస్తేనే నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళేదను గాని నీవు నాతో కూడా రాని ఎడలా నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. అప్పుడు దేవుడు తన దేవుని ఆలోచనను దెబోరా 9వ వచనంలో జ్ఞాపకం చేస్తుంది. ఏమని? అప్పుడు ఆమె నీతో నేను అగత్యముగా వచ్చేదను, అయితే నీవు చేయు ప్రయాణము వలన నీకు ఘనత కలగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సిసెరాను అప్పగించినని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కేదేషునకు వెళ్ళెను. ప్రియులారా, ఒక స్త్రీ, ఆ స్త్రీ ఎవరు? ఆమెనే యావేలు, దేవుని బిడ్డ. అంతవరకు ఆమె ఎవరో ప్రపంచానికి తెలియదండి. అంతవరకు ఆమె ఎవరో దెబోరాకు కూడా తెలియదు. అంతవరకు ఆమె ఎవరో బారాకుకు తెలియదు. అంతవరకు ఆమె ఎవరో ప్రపంచానికి కూడా తెలియదమ్మా. అతి సాధారణమైనటువంటి జీవిత విధానాన్ని కలిగింది, డెరాలలో బ్రతుకుతున్నటువంటిది. మరి సంచార జాతికి చెందినటువంటి, మరి కమ్మరి కులానికి చెందినటువంటి ఈ స్త్రీని దేవుడు ఏర్పరచుకుని ఇశ్రాయేలులను ఉక్కు పాదముల చేత అణిచివేసినటువంటి సిసెరా అన్నటువంటి సైన్యాధిపతిని, కానాను రాజు అయినటువంటి వాని యొక్క సేనలను హతమార్చడానికి దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో దేవుని ఆశీర్వాదం కావాలంటే, నీ జీవితంలో దేవుని వాగ్దానము నెరవేర్చబడాలంటే అది నమ్మటం నేర్చుకోవాలి. దేవుడు అతి సాధారణమైన వ్యక్తులను వాడుకున్నాడు. ఇక్కడ యావేలు అతి సాధారణమైనటువంటి స్త్రీ. ఆమెకు యుద్ధ విద్యలు లేదు, ఆమె సైన్యములో లేదు, యూదులతో ఆమెకు సంబంధాన్ని కలిగి లేదు. అంతవరకు ఆమె ఎవరికి తెలియదండి. అలాంటి ఒక అతి సామాన్యమైనటువంటి నేపథ్యములో నుండి వచ్చినటువంటి ఒక స్త్రీ, ఒక శక్తివంతమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తిగా ఆమె పరిణమించడానికి కారణమేమిటో తెలుసా? ఆమె జీవితంలో ఉన్నటువంటి ఆశ, ఆమె జీవితంలో ఉన్నటువంటి నేర్పరితనం, ఆమె జీవితంలో ఉన్నటువంటి ధైర్యం ఆమెను ఒక ప్రత్యేకమైన స్త్రీగా నిలవబెట్టింది. దేవుని బిడ్డ, మరి ఎంబీ బేతేలు సంఘాన్ని దేవుడు వాడుకుంటాడా? ఎంబీ బేతేలు సంఘానికి అంత సీన్ ఉందా అని నువ్వు అనుకుంటూ ఉండవచ్చు. నీకు నేను జ్ఞాపకం చేస్తున్నా, దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నా. ఈ సంఘానికి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. 14 సంవత్సరాల క్రితం ఈ సంఘానికి రాకమునకు ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని దృఢపరుస్తూ మరొకసారి దేవుడు వాగ్దానాన్ని ఇచ్చాడు. ఎంబీ బేతేలు సంఘాన్ని ఆశీర్వదిస్తానని, ఈ సంస్థల్ని ఆశీర్వదిస్తానని, అద్భుతమైనటువంటి శోభాతిశేఖరంగా మారుస్తానని చెప్తున్నాడు. బారాకు వలె నువ్వు మాట్లాడుతున్నావా? ఎవరు వస్తారో, ఏం చేస్తారో, ఎవరొస్తే అవుతుంది, ఎవరు రానికి అవసరం లేదు. దేవుడు యాయేలు లాంటి వ్యక్తులను సిద్ధపరుచున్నాడు. వారు గుర్తింపు లేకపోయి ఉండవచ్చు, వారు నీ దృష్టిలో వారికి లెక్క లేకపోవచ్చు, కానీ దేవుడు కాలము పరిపూర్ణమైనప్పుడు తన కుమారుని ఈ లోకానికి ఏ విధంగా పరిచయం చేశాడో అలా పరిచయం చేసి శాశ్వతమైన శోభాతిశయంతో నింపుతానంటున్నాడు. నమ్ముతున్నామా? దేవుని బిడ్డ, దేవుని కార్యాలు ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. నువ్వు అనుకున్నట్టుగా, నేను అనుకున్నట్టుగా దేవుడు కార్యాలు చేయడమా? దేవుడు అనుకున్నట్టుగానే దేవుడు కార్యాలను చేస్తాడు. వెన్ కంపేర్డ్ టు మెథడిస్ట్, CSI and Baptist churches, Mennonite is relatively very small organization spread in Telangana and some parts of Andhra, Maharashtra, Orissa, Chhattisgarh and some parts of Calcutta. Prelar, West Bengal. మరి ఇంత చిన్న ఆర్గనైజేషన్ దేవుడు ఎంత గొప్పగా వాడుకున్నాడండి. చరిత్రలోనికి మనం వెళితే ఈరోజు CSI ఆల్ ఇండియా మోడరేటర్గా పిలువబడుతున్నటువంటి రైట్ రెవరెండ్ డాక్టర్ రూబేనయ్య గారు MB మిషన్ హాస్పిటల్లో పుట్టాడన్నది ఎంతమందికి తెలుసు? ప్రియులారా, మరి ఈ ఆర్గనైజేషన్ను దేవుడు గొప్పగా వాడుకున్నాడండి. ఈ ఆర్గనైజేషన్ ద్వారా దేవుడు అనేకమైనటువంటి కార్యాలు చేశాడు. విద్యా సంస్థల ద్వారా, మరి హాస్పిటల్స్ ద్వారా, చారిటబుల్ సొసైటీస్ ద్వారా అద్భుతమైనటువంటి కార్యాలను దేవుడు జరిగించాడు. మరి జరిగించినటువంటి ఈ దేవుడు ఈ తరంలో మనల్ని మరిచిపోలేదండి. నీవు నేను కూడా ఆ కొమ్మకు పూసిన పువ్వులమే కదా.
నీవు నేను కూడా ఆ విత్తనములో నుండే వచ్చినటువంటి వారం కదా, నీవు నేను కూడా అదే ఆత్మాభిషేకాన్ని పొందుకున్నటువంటి వారము కదా. అదే ఆశ, అదే సమర్పణ, అదే దీనత్వము, అదే మరి అవకాశాల మధ్య నీవు నేను కూడా ఎదుగుతున్నాం కదా. లోపం ఎక్కడుంది అంటే మన నమ్మటంలో ఉన్నది. దేవుని బిడ్డ, అతి సాధారణమైనటువంటి వ్యక్తులను దేవుడు వాడుకున్నాడు. ఎంబీ సంస్థ అతి సాధారణమైనటువంటి సంస్థను అతి శక్తివంతమైనటువంటి సంస్థగా అనేకుల జీవితాలకు క్రీస్తును పరిచయం చేసే ఒక అద్భుతమైనటువంటి శక్తి సంపన్నమైన సంస్థగా ఆనాడు వాడుకున్న దేవుడు ఆ రోజు సిసేరా యొక్క సైన్యాలను హతమార్చి వారిని అతి నీచంగా చంపినటువంటి దేవుడు ఈరోజు నిన్ను నన్ను ఈ తరములో వాడుకొని అనేకులకు దీవెనకరంగా మారుస్తానని వాగ్దానం చేస్తుంటే ఆ వాగ్దానాన్ని నమ్ముతున్నావా? దేవుని బిడ్డ, శత్రువును ఓడించుటకు దేవుడు అతి సాధారణమైనటువంటి విషయాలను వాడుకుంటాడండి. ద స్టైల్ ఆఫ్ గాడ్స్ ఫంక్షనింగ్, ద స్టైల్ ఆఫ్ గాడ్స్ బ్యాటిల్ ఈజ్ వెరీ సింపుల్ అండి. మరి నువ్వు అనుకున్నట్టుగా దేవుడు చేయడండి. మన శత్రువు అనుకున్నట్టుగా దేవుడు ప్రవర్తించడు. దేవుడు భిన్నమైనటువంటి ఆలోచన విధానముతో శక్తివంతమైనటువంటి యుద్ధాన్ని ఆయన చలిపించి శత్రువును సర్వనాశనం చేస్తాడన్నది దేవుని వాక్యంలో అనేక ఘట్టాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. దేవుని బిడ్డ, శత్రువు మరి దేవుడు ఎలా నాశనం చేశాడంటే, ఆమె డేరా మేకు సుత్తె. ఎవడన్నా డేరా మేకుతో సుత్తెతో ఒక శత్రువుని చంపుతారు, అది కూడా ఒక సైన్యాధిపతి. దేవుని బిడ్డ, 900 ఇనుప రథములు కలిగినటువంటి వ్యక్తి, 20 సంవత్సరాలను ఇశ్రాయేలీయులను ఊచకోతకు కోసినటువంటి వ్యక్తి, అనేకుల జీవితాలలో భయాన్ని ఆందోళన కల్పించినటువంటి వ్యక్తి, ఉక్కు పాదములతో ఇశ్రాయేలీయుల యొక్క ప్రగతిని అణచినటువంటి వ్యక్తిని దేవుడు ఎంత అపహాస్యంగా చంపుతున్నాడో తెలుసా? అందుకే తెలుగులో ఒక మాట ఉన్నది, కయ్యానికైనా వియ్యానికైనా. సామెతలు తెలియదేమో. కయ్యానికైనా వియ్యానికైనా సమ ఉజ్జీవులు కావాలి. అంటే రూల్ ఏంటంటే, నేను పైల్మాన్ అంటే ఇంకో పైల్మాన్ తోటి కొట్లాడాలి. పైల్మాన్ కూర్చొని జేకబ్ రాజుతో కొట్లాడంటే జేకబ్ రాజు మొత్తం సన్నగా ఉంటాడు. పైల్మాన్ అంటే పైల్మాన్ తోటే కొట్లాడాలి వాడు. అందుకని బాక్సింగ్లో 60 కిలోగ్రామ్స్ బాక్సింగ్, 100 కిలోగ్రామ్స్ బాక్సింగ్, హెవీ వెయిట్ బాక్సింగ్ అంటే వెయిట్ ఇంకా జాంతానాయి, హైట్ జాంతానాయి, హెవీ వెయిట్ అంతే, నువ్వు ఎంతనన్ను ఉంచుకోబాయి, అది దట్ ఈస్ కాల్డ్ హెవీ వెయిట్ టైటిల్స్. అంటే దేనికైనా సమఉజ్జీవులు కావాలి. దేవుడు అంత గొప్ప సేనాధిపతిని చంపడానికి, అంత గొప్ప యుద్ధ విద్యలలో ఆరితేలినటువంటి వాడిని చంపడానికి దేవుడికి కూడా ఎంత హ్యూమరో చూడండి అమ్మ. దేవుడు ఆ వాడిని ఎవరితో చంపిస్తున్నాడు? నాము నిషాను లేని యాయేలుతో చంపిస్తున్నాడమ్మ. ఆ యాయేలు ఎవరంటే మరి పెద్ద ఉన్నత కులస్తులు కాదు, గొప్ప గోత్రం నుండి వచ్చినటువంటి స్త్రీ కాదు, ఎంతో యుద్ధ విద్యల్లో ఆరితేలినటువంటి స్త్రీ కాదు, అతి సాధారణమైనటువంటి నేపథ్యంలో నుండి వచ్చినటువంటి ఆ స్త్రీ. ఆమె ఇంట్లో ఏ వస్తువులైతే ఉన్నాయో, ఆమె దగ్గర కత్తి అయితే ఉండదు కదా, జమ్మె అయితే ఉండదు కదా, బాడిషన్ అయితే ఉండదు కదా, దాన్ని ఏమంటారు ఇంకా జావ్లిన్, బల్లెం అయితే ఉండదు కదా. మరి ఆమె ఇంట్లో ఏముంటుంది? ఆమె డేరాకు వేసుకునే సుత్తే, ఆ డేరాకు కొట్టే మేకు, ఆ రెండిటితోనే దేవుడు పని కానిచ్చాడు. ఏమి ఎక్స్ట్రా లేదు. పెళ్ళికి వంటోళ్ళని పిలిస్తే వాడు ఇచ్చే లిస్ట్ ఇంత పెద్దగా ఉంటుంది. ఆ లిస్టుతో ఇంట్లో వండుకుంటావా? ఒక్కరోజు కూడా ఉండలేము మనం. మన ఇంట్లో అన్ని సాధారణమైన వస్తువులు ఉంటే అమ్మ ఆ సాధారణమైన వస్తువులతో వంట చేసి రోజు పెడితే ఇంత పుష్టిగున్నాం మనం. పెళ్ళికి వండి అడిగితే వాడు చెప్పే అసలు ఐటమ్స్ మనకు జిందగీలో వినియోగపోయి ఉండొచ్చు కదా. ప్రియులారా, దేవుడు ఏదైతే ఉన్నదో దానినే వాడుకొని విజయం ఇచ్చాడు. ఈరోజు నీ పరిస్థితి ఏదైతే ఉన్నదో దాన్నే దేవుడు వాడుకుంటాడు. డోంట్ ఎక్స్పెక్ట్ సంథింగ్ సూపర్ నేచురల్ టు హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. నో, వాట్ యు హ్యావ్ గాడ్ విల్ బ్లెస్ ఇట్. వాట్ యు హ్యావ్ గాడ్ విల్ ప్రాస్పర్ ఇట్. వాట్ యు హ్యావ్ గాడ్ విల్ మల్టిప్లై ఇట్. దేవుని బిడ్డ, దేవుడు అక్కడ గొలియాతును చంపడానికి దావీదు దగ్గర ఏమైతే ఉన్నదో దాన్నే వాడుకున్నాడు. దావీదు దగ్గర ఏముంది? కత్తి లేదు, ఆయన దగ్గర డాలు లేదు, ఆయన దగ్గర యుద్ధ పరికరాలు ఏమీ లేవండి. ఆయన దగ్గర ఆయనకు అత్యంత ప్రియమైన, ఆయనకు అత్యంత సన్నిహితమైన, ఎంతో సుపరిచర్యమైనటువంటి వస్తువు ఏదైనా ఉన్నదా ఆయన దగ్గర అంటే అది
వడిసెల. ఆ వడిసెలను వాడుకొని ఆ శత్రువును దేవుడు మట్టి కరిపించాడమ్మా. ఈరోజు నీ వడిసెలేంటో నీకే తెలుసు, నీ మేకేదో నీకే తెలుసు, నీ సుత్తేదో నీకే తెలుసు. దానినే దేవుడు వాడుకుంటాడు. 5,000 మందికి భోజనం పెట్టాలంటే ఇంకా మనమైతే ఎన్ని టీంలు వేయాలనో ఏమో. పర్చేసింగ్ టీం, మార్కెటింగ్ టీం, డిస్ట్రిబ్యూషన్ టీం, ఆ టీం, ఈ టీం, ఫైనాన్స్ టీం, అప్రూవల్ టీం, ఈ టీంలు అన్నీ వేయాలి. దేవుడు అవన్నీ టీంలతో పని లేదు ఆయనకు. 5,000 మందిని అడిగితే పక్కన ఉన్నటువంటి శిష్యులు లెక్కలు చెప్తున్నారు. ప్రభువా, ఇంతమందికి ఇంత చేస్తే ఇంత లెక్క టకటకటకటకటక మొత్తం లెక్కలు చేసి చెప్తున్నారు. దేవుడు అన్నాడు, మీ ఆలోచన అది, నేను ఎట్ట చేస్తానో చూడండి అని 5,000 మందిని కూర్చోబెట్టిన తర్వాత వారి దగ్గర ఏదైతే ఉన్నదో, వారి దగ్గరే 5,000 మందిలో వెతికి జల్లడబడితే ఏం దొరికిందో తెలుసా? 2 చేపలు, 5,000 మంది. ఎంత పుణ్యాత్మలో చూడండి, ఎవ్వడు ఏమి ఇవ్వలేదు. 5,000 మంది ఏమి ఇవ్వలేదమ్మా. 5 రొట్టెలే 2 చేపలు వచ్చాయి దేవుని దగ్గరికి. 5 రొట్టెలు 2 చేపలు చూసి ఎరా వేలాకులంగా ఉందా, నేను అడుగుతుంది ఏంది, మీరు ఇస్తుంది ఏంది, ఎట్ట పని చేయాలరా అని అన్నారా? ప్రియులారా, ఈ బిల్డింగ్ ఎలా కట్టబడిందో మీలో చాలా అనేకులకు తెలుసు. అట్లీస్ట్ టు ద లీడర్స్. The other day, Prakashana was sharing with me, when it started, nothing was there. But it was God who did the work. Wonderful, unimaginable thing. Hallelujah. చెప్పరేంటమ్మా? హల్లెలూయా అంటే ఏదో విచిత్రమైన పదం అనుకుంటున్నారా ఏంటి? దేవుని స్తుతించడం. ఏమీ లేని స్థితిలో నుండి, నగుపాలైన స్థితిలో నుండి, ఇది నిండుతదా అన్న స్థితిలో నుండి అద్భుతమైనటువంటి స్థితిలోనికి దేవుడు నడిపించాడు. 5 రొట్టెలను దేవుడు వాడుకొని, ఆ 2 చేపలను వాడుకొని 5,000 మందిని దేవుడు పోషించాడు. విధవరాలి దగ్గర ఏమైతే ఉన్నదో ఆ బుడ్డిలో కొంచెము నూనె, మరి తొట్టిలో కొంచెము పిండి ఆశీర్వదించాడు. ఆ పేద విధవరాలు, ఆ ప్రవక్త యొక్క విధవరాలు భార్య దగ్గర ఉన్నటువంటి ఆ కొంచెము నూనెను దేవుడు ఆశీర్వదించాడు. పెళ్లిలో ద్రాక్షారసం అంతా అయిపోయింది, ఇంకేమున్నాయా అంటే నీళ్లున్నాయి సార్. ఆ నీళ్ళ పోయి ఆ నీళ్ళని అద్భుతంగా దేవుడు మార్చాడు. దేవుని బిడ్డ, అద్భుతాలు చేసే దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. 2026వ సంవత్సరంలో శాశ్వత శోభాతిశయంగా, అనేక తరములకు దీవెనకరంగా, సంతోషకారణంగా మీ జీవితాలను నేను మారుస్తానంటున్నాడు. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 2 నుండి 4 వచనాల్లో రాయబడినట్టుగా పెద్ద పెద్ద అక్షరాలతో ఆ పలక మీద రాసి, నీ హృదయం అనే పలక మీద రాసి నీ హృదయంలో దృఢపరుచుకున్న రోజు దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇశ్రాయేలులకు విజయం ఇవ్వడానికి, 20 సంవత్సరాల కబంధ హస్తాలలో నుండి వాడిని విడిపించడానికి, ఆ భయంకరమైనటువంటి ఇనుప రథముల మోతలో నుండి, ఆ భయంకరమైనటువంటి నిర్బంధములో నుండి, అణచివేతలో నుండి వారిని ముందుకు నడిపించడానికి దేవుడు ఆయన ఆలోచనలో ఒక స్త్రీని వాడుకున్నాడు. ఆ స్త్రీ ఎవరు అంటే, నాము నిషాను లేనటువంటి స్త్రీ, మరి డేరాలలో ఉంటున్నటువంటి స్త్రీ, ఇశ్రాయేలీయులు రాలు కానటువంటి స్త్రీని దేవుడు వాడుకున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నిన్ను వాడుకుంటాడన్నది జ్ఞాపకం చేస్తుండగా నమ్ముతున్నావా? నీ కుటుంబాన్ని వాడుకుంటాడని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నీ ఎత్తు, నీ వెయిటు, నీ హైటు, నీ పర్సనాలిటీ డజంట్ మ్యాటర్. నీ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద సొసైటీ డజంట్ మ్యాటర్. గాడ్ డజంట్ లుక్ ఆల్ దోస్ నాన్సెన్స్ ఎట్ ఆల్. గాడ్ లుక్స్ ఎట్ యువర్ హార్ట్. అండ్ దిస్ ఉమెన్ హ్యాస్ సచ్ ఎ బ్యూటిఫుల్ హార్ట్ టు సర్వ్ గాడ్ and help the people of Israelites with her courage. God used her. మూడో విషయం ఏంటంటే, నా సంక్షోభ స్థితిలో ఎవరో రావాలని, ఏదో చేయాలని చూడలేదు, కానీ సమయోచితమైన నిర్ణయం తీసుకుంది, ముందుకు దూసుకొని వెళ్ళింది. అక్కడ యుద్ధం జరుగుతున్నది, భయంకరమైనటువంటి పరిస్థితులలో ఆమె నిలబడి ఉన్నది. ఆ యుద్ధంలో, ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆ సిసేరా ఆమె డేరా ముందు నుండి వెళుతుంటే ఆమె ఎంత తెలివిగా ఆయనను ఆహ్వానించిందంటే, ఎంత యుక్తితో ఆయనను ఆహ్వానించిందంటే, ఆయనను ఆహ్వానించి 18వ వచనం నాన్న. అప్పుడు యాయేలు సిసెరాను ఎదుర్కొనబోయి అతనిని చూచి, నా ఏలినవాడా, నా తట్టు తిరుగుము, భయపడకుమని చెప్పినందున అతడు ఆమె గుడారమును జొచ్చెను. ఆమె గొంగలితో అతని కప్పగా అతడు దప్పికొని ఉన్నాను. దయచేసి దాహమునకు కొంచెం నీళ్ళిమ్మని ఆమెను అడిగెను. ఆమె ఒక పాలబుడ్డి విప్పి
అతనికి దాహం ఇచ్చి అతని కప్పుచుండగా. ఎంత బ్యూటిఫుల్ థాట్ ప్రాసెస్ చూడండి. అంత భయంకరమైనటువంటి భీతావాహితమైనటువంటి యుద్ధ వాతావరణంలో ఆమె ఎలాంటి సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తున్నదో చూడండి. గలిబిలి స్త్రీ కాదమ్మా, గలిబిలి స్త్రీలను దేవుడు వాడుకోడండి. ఆరాటం చేసేవారిని, పోరాటం చేసేవారిని దేవుడు వాడుకోదు. వీరవరితలను రాసుకుంటారు కదా చరిత్రలో, చాలామంది వీరవరితల గురించి మనం వింటుంటాం కదా. అలాంటి పరిస్థితి ఆమె లోపల కనిపించడం లేదండి. వీరవనితగా దేవుడు నిన్ను ప్రత్యేకమైనటువంటి దానిగా, కీర్తించబడేదానిగా దేవుడు వాడుకోవాలంటే నీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి లక్షణం ఉండాలి. ఏంటంటే సమయస్ఫూర్తి. ఆ సమయస్ఫూర్తితో రాజు ఆయన పారిపోతుంటే ఆయనను ఆపి ఏమంటున్నదంటే, అప్పుడు యాయేలు సిసెరాను ఎదుర్కొని పోయి అతన్ని చూచి, నా ఏలినవాడా నా తట్టు తిరుగుమో తిరుగుమో, భయపడకయా, నేను ఉన్నా కదా, నీకు భయపడకు. ఆయన ధైర్య పరిస్థితి ఎట్లయితే దయనీయంగా ఏర్పడదంటే, 900 ఇనప రథాలున్న వ్యక్తి, 20 సంవత్సరాలు ఇశ్రాయేలులను అణిచివేసినటువంటి వ్యక్తి, ఆఖరికి ఒక ఆడపిల్ల వచ్చి చెప్తుంది, అయ్యా భయపడకు, నేను ఉన్నా కదా, మై హూనా. ఆ స్థితికి తెచ్చిండు దేవుడు. వాడు ఆఖరికి ఆమె మాటను నమ్మి డేరాలోనికి వచ్చిండు. ఇదే అండి పరిస్థితి ప్రియులారా. మరి ఆ పరిస్థితిలో ఆమె చూపినటువంటి తెగువ, మరి ఆమె ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, నేనేం చేస్తాను బ్రదర్ మనం అంటాం. మనం ఏం చేస్తాం బ్రదర్, మన వల్ల ఏమవుతుంది బ్రదర్, ప్రార్థన చేద్దాం. ఆమె అన్నది ఆ మాట. ప్రార్థన ఎప్పుడు చేయాలి అప్పుడు చేయాలి బ్రదర్, 24/7 కాదు. ప్రార్థన చేయలే, ఆమె పని చేసింది అక్కడ. ప్రార్థన కాదు, దేవుని పక్షంగా నిలబడ్డది. ఇశ్రాయేలీయురాలు కాదు ఆమె, ఇశ్రాయేలీయులకు సహాయం చేయడానికి దేవుడు ప్రవచనాత్మకంగా పంపబడినటువంటి ఒక శక్తి ఆమె. ఈరోజు సంఘానికి, సమాజానికి మేలు కలగడానికి ఒక శక్తిగా దేవుడు నిన్ను ఏర్పరచుకొని సంఘములో నిలవబెడితే నువ్వు ఎలా మౌనంగా ఉంటావా? దేవుడు అంటున్నాడు, ఆ రోజు ఆ స్త్రీ మౌనంగా ఉండలే. ఎవరో వస్తారండి, ఇది నా పని కాదండి, నేనేం చేస్తానండి అని, నా వల్ల అవుతుందా అని ఆమె మాట్లాడలే. ఆమె ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచాడు. దేవుని బిడ్డ, దేవుని రాకడ చాలా సమీపంగా ఉన్నది, కోత విస్తారంగా ఉన్నది. ఈరోజు సువార్తను ప్రకటించాలి. బండ సందుల్లో నిలబడే వారి కొరకు దేవుడు చూస్తున్నాడు. ఏదో భక్తి ఆచారాన్ని చేసే వారి కొరకు దేవుడు చూడట్లేదు, దేవుని పక్షంగా నిలబడే వారి కొరకు చూస్తున్నాడు. ఈరోజు ఆ సత్యాన్ని దేవుడు యాయేలు జీవితాన్ని చూపిస్తూ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇశ్రాయేలీయులకు విడుదలనివ్వడానికి, ఇశ్రాయేలీయులకు విజయాన్ని ఇవ్వడానికి, ఇశ్రాయేలీయుల యొక్క శత్రుని హతమార్చడానికి ఒక స్త్రీని దేవుడు వాడుకున్నాడమ్మా. ఆ స్త్రీ ఇశ్రాయేలీయులకు సంబంధించిన స్త్రీ కాదు. అయినప్పటికీ ఆమెలో ఉన్న ఆశను బట్టి, ఆమెలో ఉన్నటువంటి అంకిత భావాన్ని బట్టి దేవుడు ఆమెను వాడుకున్నాడు. దేవుని బిడ్డ, మరి ఆమె భర్త రావాలి, ఆమె పిల్లలు ఎంతమంది ఉన్నారో బైబిల్లో కానీ తెలియదు. ఎవరో రావాలి, బంధువులు రావాలి, ఆయన పట్టుకుంటే, ఆయన కాళ్ళు పట్టుకుంటే, ఇంకోటి చేయి పట్టుకుంటే నేను ముసుగుతో అట్లేం మాట్లాడలే. ఆమె డిసిషన్ ఈజ్ లైక్ ఏ మెరుపు తీగ లాంటి డిసిషన్ అమ్మ. మెరుపు తీగ లాంటి నిర్ణయాత్మకమైన శక్తి ఉంది కాబట్టి దేవుడు ఆమెను వాడుకున్నాడు. ఆమెలో ధైర్యం ఉంది కాబట్టి, తెగువ ఉంది కాబట్టి దేవుడు ఆమెను వాడుకున్నాడమ్మా. నోవాహు కుమారుల్లో ఈయననే. మరి హాము ఏం చేశాడు? వాళ్ళ నాన్న ద్రాక్ష తోట వేసి ద్రాక్షారసం తీసి తాగి బట్టలు లేకుండా వండుకున్నామ్మా. వస్త్రహీనుడిగా వండుకున్నాడు ఆయన. ఈ కొడుకు చూసి ఏం చేసిండంటే చేయవలసిన పని చేయలేదండి. అయ్యో విషయం తెలుసా వైరల్, అయ్యో విషయం తెలుసా వైరల్, అయ్యో విషయం తెలుసా వైరల్, వైరల్ వైరల్ వైరల్. వాడికి వైరస్ అంటింది. తర్వాత వాడు శాపగ్రస్తుడైండు, వాని సంతానం అంతా శాపగ్రస్తులైనరు. ఆ ఇద్దరికి సహోదరులకు వాడు దాసుడుగా మార్చబడ్డాడు. ఎందుకో తెలుసా? విషయాన్ని చూసి స్పందించనందుకు, విషమిస్తున్న పరిస్థితుల్లో నిలబడనందుకు దేవుడు వాని జీవితాన్ని శాపగ్రస్తంగా మార్చాడు. ఏం కాదండి, నేనేం చేస్తానండి అనలేదండి ఆమె. ఆ పరిస్థితిలో ఎన్ని అవమానాలైనా, ఎన్ని నిందలైనా ఆమె నిలబడ్డది. దేవుని బిడ్డ, సంఘ పరిచర్యలో కూడా అంతే, సేవా పొలములో కూడా అంతే. అనేక రకాల ఒత్తిడుల గుండా మనం వెళుతున్నప్పుడు, ఎవరికి అర్థమైనా అర్థం కాకపోయినా
మరి పిల్లల నుండి, భార్య నుండి, బంధువుల నుండి విపరీతమైన ఒత్తిడి వచ్చినప్పటికీ తీసుకున్న నిర్ణయములో దేవుని పక్షంగా నిలబడే తెగువ నీలో ఉంటే నీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమె నిలబడింది. నాకెందుకండి పోయేటోని గాలిని పోయే గంపను నాకెందుకు తలిగించుకోవాలి అనడం లేదు. నమస్తే సార్ బాగున్నారా, పోయిరండి అనలే. రా నా డేరాలోనికి రా. ఆమె మైండ్లో అప్పుడే డిసైడ్ అయింది వాడిని ఏం చేయాలో. ఆమె ఏం డిసైడ్ అయిందో కనీసం వాసన కూడా రాలేదు ఆయనకు, సిసేరాకు. శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించినటువంటి వ్యక్తి, శత్రువుల యొక్క ప్రతి ఆలోచనలు పసిగట్టినటువంటి ఈ మరి యమకింకరుడు లాంటి వ్యక్తి ఆ భయంకరమైనటువంటి ఆలోచన, ఆ చిరునవ్వు వెనకాల ఉన్నటువంటి ఆ క్రూరమైన ఆలోచనలు ఆయన గుర్తించలేకపోయాడండి. అంత అందంగా ఆమె ప్రవర్తించింది, అంత జ్ఞానయుక్తంగా ఆమె ప్రవర్తించింది, అంత తెలివిగా ఆమె ప్రవర్తించిందమ్మా. దేవుని బిడ్డ, ఎవరూ లేరని ఆమె చూడలేదు, కానీ దేవుని ప్రణాళికలో భాగంగా ఆమె స్పందించింది, అద్భుతాన్ని చూసింది. దేవుని బిడ్డ, ఈరోజు ఎవరో నాకు రావాలి, ఏదో నాకు ఇవ్వాలి, అప్పుడు అద్భుతం జరుగుతుందని అనుకుంటావా? లేదు. నీకున్న పరిస్థితిలోనే దేవుడు నిన్ను వాడుకుంటాడు. గాడ్ విల్ నాట్ బ్రింగ్ రివైవల్ ఫ్రమ్ అవుట్ సైడ్, గాడ్ విల్ రివైవ్ ద చర్చ్ ఫ్రమ్ ఇన్సైడ్. హల్లెలూయా, సే హల్లెలూయా. డాక్టర్ దగ్గరికి వెళితే సపోర్ట్ సిస్టమ్, అది వెంటిలేటర్ అయినా కూడా అవుట్ సైడ్ సపోర్ట్ సిస్టమ్ ఈజ్ ఫర్ ఫ్యూ డేసే. సపోర్ట్ సిస్టమ్ లేకుండా నీ బాడీ సెల్ఫ్గా రివైవ్ కావాలి. సెల్ఫ్గా రివైవ్ అయిన రోజే అది సస్టైన్ అవుతుందండి. అది డాక్టర్లకు కూడా తెలుసు. ఈరోజు నీ జీవితంలో ఆ ఆలోచన వచ్చిన రోజు, ఈ నీ జీవితంలో యెషయా గ్రంథము 60వ అధ్యాయము 15వ వచనం 2వ భాగాన్ని నువ్వు నమ్మిన రోజు శాశ్వతమైన శోభాతిశయముగా దేవుడు మారుస్తానన్నాడు. అనేక తరములకు దీవెనకరంగా మారుస్తానన్నాడు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో చెప్పబడినట్లుగా రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా మంచి రోజులు, సంతోషకరమైన రోజులు, సమాధానకరమైన రోజులు. చదువునా? సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు, ఇదే యెహోవా వాక్కు. దేవుడు పదే పదే నీకు జ్ఞాపకం చేస్తుంటే ఎన్నిసార్లు ఈ వాగ్దానాన్ని నువ్వు నెమరవేస్తున్నావు, ఎన్నిసార్లు ఈ వాగ్దానాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నావు, ఎన్నిసార్లు ప్రభువా నా సంఘాన్ని నువ్వు దీవించబోతున్నావు, నా పరిస్థితుల్లో నువ్వు నన్ను వాడుకోబోతున్నావు, నా కుటుంబాన్ని వాడుకోబోతున్నావు అని నమ్మినటువంటి వారిని దేవుడు వాడుకుంటాడు. అమ్మా, ఆమెకు తెలియదు ఆమె దేవుని ప్రణాళికలో ఉన్నదని, ఆమెకు తెలియదు దేవుడు ఆమె గురించి వాగ్దానం చేశాడని, ఆమెకు తెలియదు దేవుడు ఆయన ప్రవక్తిని అయినటువంటి దెబోరాకు ప్రవచనాత్మకంగా ఆ మాటలు పలికించాడని ఆమెకు తెలియదండి. ఆమెకు తెలిసిందెల్లా ఒక్కటే, ఆ పరిస్థితుల్లో స్పందించటం, ఆ పరిస్థితుల ప్రభావానికి ఆమె తలవొగ్గకుండా సమయస్ఫూర్తితో ఆమె తీసుకున్న నిర్ణయాలను బట్టి ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, వీడు చెప్పిన మాట వాడు చెప్పిన మాట వినలేదు, కానీ ఆమె సమయస్ఫూర్తితో తీసుకున్న నిర్ణయము ఇశ్రాయేలులకు విజయం ఇచ్చింది. దేవుని బిడ్డ, ఈరోజు నా జీవితాలను కూడా సమయస్ఫూర్తితో దేవుని ఆత్మచేత అభిషేకించబడినటువంటి మన జీవితాలను దేవుని వాక్యము ద్వారా దేవుని యొక్క ఆలోచనతో మమేకం చేసుకొని అడుగులు వేస్తే అద్భుతాలను చూస్తాం, ఆశ్చర్య కార్యాలను చూస్తాం. అక్షరార్థంగా ఆ వాగ్దానము మన జీవితాలలో నెరవేర్చబడుతుంది. 4వదిగా చివరిదిగా, దేవుడు ఊహించని వారిని లేక ఊహించని వాటిని వాడుకుంటాడమ్మా. ఇశ్రాయేలులకు సంబంధించినటువంటి స్త్రీ, సంచార జాతుల్లో డేరాలలో నివసించే ఒక స్త్రీని దేవుడు వాడుకున్నాడు. ఆమె చాలా తెలివైనది, చురుకైనది, చాలా సమయస్ఫూర్తిని కలిగినటువంటి స్త్రీ. మరి యాయేలు గురించి ఏ మాటనైతే చెప్పబడిందో, నూతన నిబంధనలో ఒకరి గురించి ఆ మాట చెప్పబడింది. 24వ అధ్యాయం 5వ వచనం, 5వ అధ్యాయం 24వ వచనంలో యాయేలు గురించి ఒక మాట చెప్పబడింది. ఏమని? కయనీయుడైన హేబేరు భార్య యాయేలు స్త్రీలలో దీవెన నొందును, గుడారములో నుండు స్త్రీలలో ఆమె దీవెన నొందును. స్త్రీలలో ఆమె దీవెన నొందును. ఎవరి గురించి మాట నూతన నిబంధనలో చెప్పారు? థ్యాంక్ యూ అమ్మా. మరియమ్మ గురించి చెప్పారు. మరియమ్మ ఎవరు? యేసు తల్లి. స్త్రీలలో దీవెన నొందినటువంటి ఆ మాట పాత నిబంధనలో ఉన్నటువంటి ఒక అన్యురాలుకు, ఇశ్రాయేలులకు చెందనటువంటి స్త్రీకి దేవుడు అభినందనగా ఆపాదిస్తున్నాడు. ఎందుకో తెలుసా? దేవుని మనస్సెరిగింది, దేవుని పక్షంగా, దేవుని ప్రజల పక్షంగా నిలబడ్డది. దేవుని బిడ్డ,
ఈ యాయేలు గురించి ఎన్ని వర్తమానాల్లో విన్నావో నాకైతే తెలియదు, కానీ ఇట్స్ ఎ బ్లెస్డ్ థింగ్ టు రీడ్ అబౌట్ హర్ లైఫ్. ఆమె జీవితాన్ని మనం పరికించి చూడడం, ధ్యానించి చూడడం నిజంగా ఒక ప్రేరణది. 2 అధ్యాయాల్లోనే ఆమె చరిత్ర ఉంటుంది, తర్వాత బైబిల్లో కనిపించదు. అలాంటి ఒక శక్తివంతమైనటువంటి జీవితం గురించి, ఆమె సాక్ష్యం గురించి దేవుడు రాయించినటువంటి మాట ఏమిటంటే, ఆమె స్త్రీలలో దీవెన నొందింది. యాయేలు స్త్రీలలో దీవెన నొందింది. సంవత్సరం కొరకు పోరాటం, 2 సంవత్సరాల కొరకు, 5 సంవత్సరాల కొరకు పోరాటం కాదండి, నిరంతరము తరతరాలకు ఆమె దీవెన నొందింది. శాశ్వతమైన శోభాతిశయంగా ఆమె దీవించబడింది, తరతరాలకు ఆశీర్వాదకరంగా మార్చబడింది. దేవుని బిడ్డ, నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని దేవుడు ఆ విధంగా ఆశీర్వదించాలంటే యాయేలు వలె నువ్వు ప్రవర్తించాలి. యాయేలు వలె నమ్మటం నేర్చుకోవాలి. యాయేలు వలె తగ్గించుకోవటం నేర్చుకోవాలి. మా పని చేయాలి అంటే చాలామంది, నాకు పదవి లేదు సార్, పదవి లేకపోతే ఏం పని చేస్తా? ఆమెకి ఏం పదవి ఉందన్నా? ఆమెకి ఏం పదవి ఉంది అక్క? ఆమెకి ఏం పదవి ఉంది? ఆమెకి ఏం పదవి లేదు. ఆమె మనుషులు కూడా కాదు, వాళ్ళు ఇశ్రాయేలీయుల జాతికి కూడా సంబంధించింది ఆమె కాదమ్మా. ఇశ్రాయేలీయుల జాతి కాదు, మరి గుడారాలలో ఉండే జీవితము, పదవి లేనటువంటి జీవితం, ఆస్తి లేనటువంటి జీవితం, అంతస్తు లేనటువంటి జీవితం, కానీ తగ్గించుకొని దేవుని ఆలోచనతో మమేకమై ఇశ్రాయేలీయులకు మేలు చేయడానికి దేవుని పక్షంగా నడవగలిగినటువంటి ఆలోచన ఆమెలో ఉంది. దేవుడు ఆమెను వాడుకున్నాడు. దేవుడు యేసు నామాన్ని అన్ని నామముల కంటే గొప్ప నామముగా ఎందుకు హెచ్చించాడంటే, ఆయన తగ్గించుకునే విధానాన్ని బట్టి. యేసు మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకుని. ఈ తగ్గింపు కావాలి. నిన్ను దేవుడు హెచ్చించాలి అంటే, నీ కుటుంబాన్ని హెచ్చించాలి అంటే, నిన్ను దేవుడు వాడుకోవాలంటే నీవు తగ్గింపు కావాలి. मेरा सिवा और कोई भी नहीं है भाई, अगर मैं नहीं तो और कोई भी नहीं है. Is this your attitude? You will be dejected, you will be rejected, you will be no more, you will not be seen, my friend. That attitude is a dangerous, devilish attitude. దేవుని బిడ్డ, ఈరోజు యాయేలుని దేవుడు చూపిస్తున్నాడు. అంత శక్తివంతమైనటువంటి శత్రువును మట్టి కనిపించడానికి అలాంటి తగ్గింపు కలిగినటువంటి బిడ్డ, ఏమీ లేనటువంటి స్థితిలో కూడా అన్నీ ఇవ్వగలిగినటువంటి దేవుని మాటకు విధేయత చూపించి అడుగులు వేయగలిగినటువంటి విధేయత ఆమెలో కనిపించింది కాబట్టి దేవుడు ఆమెను హెచ్చించాడు. మరి యేసు ప్రభు జీవితాన్ని మనం గమనిస్తే, మత నాయకులు, పదవి వ్యామోహము కలిగినటువంటి వారు ఆయనను మతిలేనివాడని, దయ్యం పట్టినవాడని, దేవుని వ్యతిరేకి అని ముద్రలు వేశారు. నీవు దేవుని కొరకు నిలబడితే చాలామంది నిన్ను అలానే అంటారు. దేవుని కొరకు నువ్వు నిలబడితే నీకెందుకు భయ్? నీ స్థాయి ఏంటిది, నా స్థాయి ఏంటిది, ఈ స్థాయిలో మాట్లాడతారు. ఏ స్థాయి లేదు, అందరికీ దేవుని స్థాయి కన్నా తక్కువ స్థాయి. ప్రియులారా, యేసు ప్రభు తన్ను తాను తగ్గించుకొని మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని రిక్తునిగా భూమిపైకి వస్తే, ఆనాటి మత నాయకులు, పదవి వ్యామోహం కలిగినటువంటి వారు, పదవి పిచ్చోళ్ళు అంటారు కదా, పదవి పిచ్చోళ్ళు యేసుప్రభుని పట్టుకొని పిచ్చోడు అంటున్నారు. ఆయనకు మతి పోయిందంటున్నారు. దయ్యముల అధిపతి అని ఆయనకు బిరుదులు ఇస్తున్నారు. అసలు సమస్య ఏంటంటే, వారిలో ఉన్నటువంటి పిచ్చేంటో వారికి అర్థం అవ్వట్లేదు. కానీ దేవుడు తన్ను తాను తగ్గించుకున్నారండి. దేవుడు తన్ను తాను తగ్గించుకున్నందుకు ఆయన పైన పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకైలు ఆయన పైన అనరాని నిందలు వేశారు. యాక్చువల్గా హిస్టరీ చూస్తే సద్దూకైలకు, పరిసయ్యులకు పచ్చగడ్డేస్తే బగ్గుమండే వైషమ్యం, విభేదాలు. కానీ యేసు ప్రభును చంపడానికి 2 ఫ్రెండ్స్ దోస్తీ అయింది. నో రూల్స్, no rules, all rules have gone, all sentiments have gone, all beliefs have gone. They want only power, just because they wanted to kill Jesus. యేసును చంపడానికి పరిసయ్యులు, సద్దూకైలు పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే వాళ్ళు, నిజాన్ని సమాధి చేయడానికి, నీతిని నీరుగార్చడానికి, మంచిని మరి వెలివేయడానికి ఆ మూర్ఖులందరూ, పదవి కాంక్ష కలిగిన పిచ్చోళ్ళందరూ ఒక్కటై నీతికి, నిజాయితీకి, సత్యానికి మారు పేరు, మారు రూపమైనటువంటి యేసును సిలువ మీదకి ఎక్కించారమ్మా.
దేవుని కొరకు నువ్వు నిలబడితే, దేవుని కొరకు, దేవుని వాగ్దానము కొరకు నీవు నిలబడి, ఇది జరుగుతుంది, దేవుడు నన్ను వాడుకుంటాడని నువ్వు నిలబడితే, నిన్ను నిందించడానికి, నిన్ను నీరు కార్చడానికి అనేకమైనటువంటి విధాలుగా మరి సాతానుడు ప్రయత్నం చేస్తాడు. కానీ యావేలు జీవితం ద్వారా దేవుడు ప్రోత్సహిస్తున్నటువంటి విషయం ఏమిటంటే, దీవిస్తున్నటువంటి విషయం ఏమిటంటే, తెలియజేస్తున్నటువంటి సత్యం ఏమిటంటే, యూ విల్ బి ద కాంకరర్. Stand firm on your ground. Stand firm on your belief. Stand firm on your system, what you trust. Devani bidda, there is one psychological formula that is called wild dog attack strategy. Wild dog attack strategy ఏంటంటే, ఒక శక్తివంతమైనటువంటి సింహాన్ని కూడా ఒక 30 ఊర కుక్కలు లేకపోతే అడవి కుక్కలు అంటారు కదా, జియోగ్రాఫికల్ ఛానల్లో మీరు చూస్తే అవన్నీ మీకు కనిపిస్తాయి. ఆ కుక్కలు ఒకటి ముందు బిక్తుంది, ఒకటి వెనకకు బిక్తుంది, ఒకటి ముందు బిక్తుంది, ఒకటి ఆ సింహాన్ని కూడా పరిశాన్ చేస్తాయి. అవి సింహము అడవికే రారాజు కదా, సింహాన్ని కూడా పరిశాన్ చేస్తాయి ఈ కుక్కలు. ఇంకొక సింహము జత కట్టిందంటే ఆ కుక్కలు ఒక్కడు కూడా కనిపించదు. దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఒంటరిగా నిలబడితే యూదా గోత్రపు సింహమైనటువంటి యేసయ్య నీతో నిలబడతాడు. వెన్ యూ స్టాండ్ ఫర్ ట్రూత్, గాడ్ విల్ స్టాండ్ బిసైడ్ యూ. వెన్ యూ బోత్ స్టాండ్ యాజ్ ఎ టీమ్, హూ కెన్ స్టాండ్ బిఫోర్ యూ? హూ కెన్ స్టాండ్ బిఫోర్ యూ? నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ కెన్ స్టాండ్ బిఫోర్ యూ. దేవుని బిడ్డ, ఆ రోజు యావేలు ఒక అతి సాధారణమైనటువంటి స్త్రీ, అతి సాధారణమైనటువంటి నేపథ్యంలో నుండి వచ్చింది. ఆ సాధారణమైనటువంటి నేపథ్యంలో నుండి వచ్చినటువంటి ఆ స్త్రీ దేవుని ఆలోచన ప్రకారం నడిచింది, దేవుని ఆత్మచేత నడిపించబడింది, సమయస్ఫూర్తి చేత ఆమె ప్రవర్తించింది. కాబట్టి దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడంటే, స్త్రీలందరిలో కూడా దీవెన నొందిన బిడ్డగా ఆమె అభివర్ణించబడుతుంది. దేవుని బిడ్డ, ఈరోజు యావేలును ఆశీర్వదించిన దేవుడు, యావేలును వాడుకునేటటువంటి దేవుడు ఈరోజు నీ జీవితాన్ని కూడా వాడుకోవడానికి, యాయేలును వాడుకున్నటువంటి దేవుడు నీ జీవితాన్ని కూడా వాడుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రొవైడెడ్ వెన్ యూ ట్రస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డ, దేవుని వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 15వ వచనం దయచేసి చదువునారా. యెషయా గ్రంథం, నీవు విసర్జింపబడుటను బట్టి, ద్వేషింపబడుటను బట్టి ఎవడునూ నీ మార్గమున దాటిపోవటలేదు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. దేవుని బిడ్డ, నమ్మిన వారి జీవితాల్లో జరుగుతుంది, అందరి జీవితాల్లో కాదు. పొల్లో మనం వచ్చామా పోయామా, ఆశీర్వాదాలు హల్లెలూయాలంటే కావమ్మా. జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి. ఆయాసకరమైన మార్గము, దేవునికి వ్యతిరేకమైన మార్గము, దేవుని ఆలోచనకు విరుద్ధమైన ఆలోచనతో మన జీవితము నడుస్తున్న వేళ పరిశీలన చేసుకొని ఆ తప్పు మార్గములన్నిటినీ సరిదిద్దుకొని దేవుని మార్గములో నడిచిన రోజు నీవు ఎంత బలహీనుడవైనా, ఎంత శక్తిహీనుడవైనా, నీ స్థితి ఏదైనా కావచ్చు, ఆ స్థితిలో నుండి దేవుడు నిన్ను లేవనెత్తి సమాజానికి, ప్రపంచానికి ఒక శక్తిగా నిన్ను పరిచయం చేస్తాడు. ఆమె ఒక అబల, శక్తి లేనటువంటి స్త్రీ, ఇశ్రాయేలీయుల గోత్రాలలో ఉన్నటువంటి స్త్రీ కాదండి. అలాంటి ఒక స్త్రీని, సంచార జాతిలో ఉన్నటువంటి స్త్రీని, డేరాలలో బ్రతికినటువంటి స్త్రీని, ఒక శత్రువుని మట్టి కరిపించడానికి దేవుడు ఆమెను వాడుకున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు సంఘములో ఉన్నటువంటి అనేక సమస్యలను అంతమొందించడానికి, సంఘములో, సమాజంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి శత్రు కార్యాలను, అంటే నిరాశ, అధైర్యం, అపనమ్మకం, భయం, ఆందోళన అనే బలమైనటువంటి శత్రువులను లయపరచడానికి దేవుడు నిన్ను వాడుకుంటాడు. నమ్ముతున్నావా? మొన్నటి దినాన చెంగిచెర్ల ఆ రైల్వే స్టేషన్లో ఒక కపుల్ విత్ గ్రోన్ అప్ డాటర్, ఆ న్యూస్ చూస్తే నాకు చాలా దుఃఖం వచ్చింది. ఎంత కష్టం వచ్చినా చావాలనుకుంటారా? ఎదిగిన కూతురు, భార్య, కుమారుడు, ద హోల్ ఫ్యామిలీ కమిటెడ్ సూసైడ్. ప్రియులారా, ఇలాంటి వాళ్ళు చాలామంది బ్రతకడానికి ధైర్యం చాటిపోవటం లేదు. వారి కొరకు కన్నీరు కార్వడానికి,
ఈ దేవుని మందిరానికి నడిపించడానికి, దేవుని ప్రేమను పరిచయం చేయడానికి, ధైర్యాన్ని నూరిపోయడానికి దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. ఆ చెత్త విషయాల వైపు ఎందుకు తిరుగుతావు? ఆ చెత్త పనికిరాని విషయాలపైన ఎంతకాలం పోరాడతాం? దేవుని బిడ్డ, దేవుని సంకల్పాన్ని తెలుసుకొని దేవుని కొరకు యేసు ఆ రోజు యావేలును వాడుకున్నావయ్యా. ఈరోజు అనేకులు నిత్య నాశనం వైపు వెళ్ళిపోతున్నాడు. సాతానుడు బలమైనటువంటి నిరుత్సాహాన్ని మనుషులోనికి తీసుకుని వస్తున్నాడు. ఇక ఎప్పుడూ బాగుపడదండి ఈ సంఘము, ఈ మనుషులు ఎప్పుడూ బాగుపడరండి, ఈ పరిస్థితులు ఎప్పుడూ బాగుపడమండి, ఈ వ్యవస్థ ఎప్పుడూ బాగుపడదండి, ఇక ఇంతే అన్నటువంటి ఆలోచనలు ఉంటే దేవుడు యావేలును నీకు చూపిస్తున్నాడు. యావేలును నీకు చూపిస్తున్నటువంటి దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏమిటంటే, ఆ నిరాకరించబడినటువంటి బిడ్డను, డెరాల్లో బ్రతికినటువంటి బిడ్డను, సంచార జాతిలో ఉన్నటువంటి ఆ స్త్రీని ఒక శక్తివంతమైనటువంటి శక్తిగా నేను వాడుకున్నాను కదా, నిన్ను కూడా ఈ తరములో వాడుకుంటాను, అనేకులకు దీవెనకరంగా వాడుకుంటాను, నీ జీవితాన్ని ఆశీర్వదిస్తానని ఆయన వాగ్దానం చేస్తుండగా ఒక్క నిమిషం తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. అమ్మా, ఈరోజు వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఏమని? శాశ్వత శోభాతిశయంగా నిన్ను మారుస్తాను, అనేక తరములకు నిన్ను దీవెనకరంగా మారుస్తాను, నీ జీవితాన్ని ఒక ప్రేరణగా మారుస్తానన్నాడు. యావేలుకు ఆ సంగతి తెలియదు. దేవుడు ప్రవచనాత్మకంగా ఆ మాటలు వినిపించాడు. ఆ మాటలు ఆమె జీవితంలో వాటి కాలమందు నెరవేర్చబడ్డాయి. శత్రువే ఆమె ఇంటికి, ఆమె ముంగిటకు నడుచుకుంటూ వచ్చాడు. ఆ శత్రువును ఆమె సమయోచితమైన జ్ఞానము చేత వాని జీవితంలో ధైర్యాన్ని రేకెత్తించి, నమ్మకాన్ని కలిగించి, ఆ వ్యక్తిని తన ఇంట్లో ఉన్నటువంటి అతి సాధారణమైనటువంటి పనిముట్ల చేత మట్టి కరిపించింది. ఒక సైన్యాధిపతిని, యుద్ధ విద్యలలో ఆరితేలినటువంటి వ్యక్తిని అతి సునాయాసంగా చంపగలగడానికి ఆమె చూపిన చొరవ, ధైర్యం వర్ణనాతీతం. దేవుని బిడ్డ, ఈ సంఘంలో నేనేం చేస్తానండి? ఆ దండుపైకి నేను ఎలా వెళ్తానండి? అమ్మో, సింహం నోట్ల తలగాయ పెట్టినట్టే అని అనుకుంటున్నావా? దేవుని బిడ్డ, దేవుడు నిన్ను నిలవబెట్టాడు. ఎందుకో తెలుసా? గొల్యాతులను హతమార్చడానికి. సమాజంలో అనేక మంది గొలియాతులు ఉన్నారు. వారి నోరు, వారి మాటలు, వారి దూషణ భయభ్రాంతుల్ని చేస్తుంది. ఇశ్రాయేలు సమాజంలో భయభ్రాంతుల్ని చేసింది గొలియాతు మాటలు. ఆ దూషణ, ఆ మాటలు భయభ్రాంతుల్ని చేస్తాయి. కానీ దావీదు ఊగిసలాడలే, తొణకిసలాడలే, ధైర్యంతో ముందుకు దూసుకొని వెళ్ళాడు. దేవుని స్తుతిస్తూ ముందుకు దూసుకొని వెళ్ళాడు. సాతానుడికి కావలసింది అదే. వాని మాటల చేత నిన్ను భయపెట్టాలని, వాని మాటల చేత నిన్ను లోపరుచుకోవాలని. గర్జించు సింహము వలె వాడు తిరుగుతుంటాడు. సింహాన్ని అణచగలిగిన వాడు నీలో ఉన్నటువంటి కొదమ సింహము ఉన్నాడన్నది నీవు గుర్తిస్తున్నావా? ఎవరైతే నీలో ఉన్న కొదమ సింహాన్ని గుర్తిస్తావో, ఆ గర్జించే సింహాన్ని ముక్కలు చేయగలిగిన శక్తి చేత నింపబడతావు. పరివర్తనకు నీవే కేంద్ర బిందువుగా మార్చబడతావు. మార్పుకు నీవే నాంది పలకబడతావు. దేవుని బిడ్డ, ఆ రోజు స్త్రీని వాడుకున్న దేవుడు, ఆ రోజు గొర్రెల కాపరిని వాడుకున్న దేవుడు, వేశ్యను వాడుకున్న దేవుడు, 5 రొట్టెలను 2 చేపలను వాడుకున్న దేవుడు, వివాహంలో ఏమీ లేదు, అంతా అయిపోయింది, ఉన్నది కేవలం నీళ్లు మాత్రమే, ఆ నీటిని వాడుకున్న దేవుడు. ఈరోజు అన్నీ అయిపోయాయి, ఇక ఏం కాదు అని అనుకుంటున్నావేమో. నువ్వు మిగిలిన్నావు కదా. నీలో దేవుని సంకల్పం ఉంది. ఆ సంకల్పం ఏంటో తెలుసా? శాశ్వతమైన శోభాతిశయంగా అనేక తరములకు నిన్ను దీవెనకరంగా, ఆనందదాయకంగా మారుస్తానంటున్నాడు. నమ్ముతున్నావా? ఒకే జీవితాన్ని దేవుడిచ్చాడమ్మా. రాజీ పడిపోయి వెనకడుగు వేసి కేకలకు, సింహపు అరుపులకు దావీదు వెనకడుగు వేయలే. నువ్వు కేకలకు, అరుపులకు వెనకడుగు వేస్తావా? దేవుని సంకల్పాన్ని బట్టి యోవేలు ఏ విధంగా ఆ సేనాధిపతి శత్రువును మన్నుపాలు చేసిందో, అలా సాతాను యొక్క ప్రతి ఆలోచనను, దేవుని కార్యాలకు లయం కలిగించే ప్రతి ఆలోచనను భంగపరిచి దేవుని పక్షంగా శక్తివంతమైనటువంటి ఒక శక్తిగా నీవు పరిణమిస్తావా అన్నది నీ నిర్ణయమే. టేక్ ఎ డిసిషన్. స్టాండ్ ఫర్ జీసస్. కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిమందే ఉన్నారు.
ఈరోజు సువార్త ప్రకటించబడాలి, సంఘాలు స్థాపించబడాలి. మన చుట్టూ అనేక మంది స్టూడెంట్స్ have come with great ambition to achieve something in Hyderabad, spending lakhs of rupees, leaving their families and coming for the coaching centers. వారికి సువార్తను అందించడానికి, దేవుని ప్రేమను పరిచయం చేయడానికి బండ సందులలో నిలబడగలిగినటువంటి ధైర్యం, భారం నీలో గుండెల్లో ఉందా? దేవుని బిడ్డ, అనేకులు నిత్య నరకానికి వెళుతున్నారే, వారికి యేసయ్యను పరిచయం చేస్తాం. ఆ రోజు యాయేలును దేవుడు ఏ విధంగా వాడుకున్నాడో, సిసేరా లాంటి భయంకరమైన మూర్ఖుణ్ణి మట్టిపాలు చేయడానికి ఆ అబలను దేవుడు ఎలా వాడుకున్నాడో ఈరోజు నిన్ను వాడుకుంటాడు. నమ్ముతున్నావా? నమ్మితే యేసు 2026వ సంవత్సరం నా జీవితంలో మేలుకరమైనదిగా, ఆశీర్వాదకరమైనదిగా, దీవెనకరమైనదిగా మలుచుమని ప్రతినిత్యం వల్లిస్తూ నమ్ముతూ అడుగులు వేసే కృప దేవుడు దయచేయునుగాక. పరలోకమందున్న మా మంచి తండ్రి, మీకు వందనాలు స్వామి. ఈ మధ్యాహ్నపు వేళ నీ కృపలో ప్రభా బలహీన స్థితిలో నన్ను బలపరిచి నీ మాటలను నీ బిడ్డలకు వినిపించావయ్యా. ఆ రోజు ఆ బలహీన ఘటమైనటువంటి యాయేలును ఏ విధంగా నీవు వాడుకున్నావో స్వామి, ఈరోజు మా జీవితాలను కూడా నీవు వాడుకుంటావు, మా సంఘాన్ని కూడా నీవు వాడుకుంటావు, నమ్మిన ప్రతి కుటుంబాన్ని నువ్వు వాడుకుంటావు, నమ్మిన ప్రతి విశ్వాసిని నువ్వు వాడుకుంటావు స్వామి. అది ఈరోజు మీరు మాకు నేర్పిన విలువైన ఆత్మీయ పాఠాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ రోజు ప్రభా అద్భుతమైన విజయాన్ని ఒక స్త్రీని బట్టి ఇశ్రాయేలీయులకు నువ్వు ఇచ్చావు. 20 సంవత్సరాల కాడి కింద నలిగినటువంటి ఇశ్రాయేలీయులకు నెమ్మదినివ్వడానికి ఒక స్త్రీని నీవు వాడుకున్నావయ్యా. ఆ స్త్రీ ద్వారా అపారమైనటువంటి ఘన విజయాన్ని నువ్వు ఇచ్చావు. ఈరోజు మా సంఘములో కూడా, మా జీవితాలలో కూడా ప్రభా మేము నిరాకరించినవి, మేము తృణీకరించినవి, మేము లెక్కలో కూడా పరిగణించినటువంటివి నీవు వాడుకోబోతున్నావని మరొకసారి మీరు మాకు జ్ఞాపకం చేశారు. అవును ప్రభా, మూలకు తలరాళ్ళుగా మార్చే దేవుడవు. నిరాకరించబడిన యేసును మూలకు తలరాయిగా నువ్వు మార్చావయ్యా. ఈరోజు సంఘములో నిరాకరించబడిన వారు, దేనికి పనికిరాని వారు అనుకుంటున్న వారిని నీవు నిలవబెట్టి కార్యం జరిగించబోతున్నావు. నీకు వందనాలు స్వామి. మా గురించి మేము చాలా అనుకుంటుంటాం, కానీ ప్రభా అలాంటి వారిని నువ్వు వాడుకోవని 1 కొరింథీ 1:26 నుండి 31 వచనాలలో నీవు ఎంతో ప్రస్ఫుటంగా వివరించావు. నీకు వందనాలయ్యా. మేము వాడబడాలి అంటే మాలో దీనత్వం కావాలి, మాలో రోషం కావాలి, మాలో విధేయత కావాలి. నీ ఆలోచనతో సమయస్ఫూర్తితో అడుగులు వేయగలిగినటువంటి కృప మాకు కావాలి. అలాంటివి కలిగిన వారిని ఈ తరములో కూడా వాడుకుంటావని, శాశ్వత శోభాతిశయంగా ఈ సంఘాన్ని, సంఘములో ఉన్న నమ్మిన కుటుంబాలను, నమ్మిన విశ్వాసులను వాడుకుంటావని మరొకసారి ధృవీకరించినందుకు, దృఢపరిచినందుకు, నీ వాక్యము ద్వారా తేట తెల్లంగా వివరించినందుకు మీకు వందనాలు స్వామి. ప్రభా, ఈ కుటుంబాలను దీవించండి, నమ్మిన ప్రతి బిడ్డను దీవించండి. మిన్నంటి చేతులు కట్టుకొని ఆమె కూర్చోలేదయ్యా. బారాకు భయపడిపోతున్నాడు, అయ్యో నువ్వు వస్తేనే యుద్ధానికి పోతాను. నీకు కాదయ్యా శత్రు చిక్కేది, ఒక స్త్రీకి చిక్కబోతున్నాడు. కారణం ఏంటో తెలుసా? నువ్వు ఒక భయపడిపోతున్నావు. నేను వస్తే ఘనత నీకు రాదు, ఆ స్త్రీకి పోతుంది. దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నిన్ను వాడుకోవడానికి ఆయన ఇష్టపడుతుండగా మరొకసారి హృదయ పరిశీలన చేసుకుందాం, మన హృదయాలను సమర్పించుకుందాం, యథార్థంగా ప్రార్థిస్తాం. దేవా నన్ను వాడుకోమని. పరలోకమందున మా మంచి తండ్రి, మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఆ రోజు ప్రభా ఒక స్త్రీని వాడుకొని సిసేరా లాంటి అతి క్రూరమైనటువంటి సైన్యాధిపతిని మన్నుపాలు చేశావు కదా. ఈరోజు శత్రువైన సాతానుడు మానవ హృదయాలలో, కుటుంబాలలో కలవరాన్ని సృష్టించే అపనమ్మకాన్ని బట్టి, అయోమయాన్ని బట్టి, భయాన్ని బట్టి, ఆందోళనను బట్టి ప్రభావాడు సృష్టిస్తున్నటువంటి ఆత్మీయ విలయ ప్రళయాన్ని మీరు చూస్తున్నారయ్యా. ఆ ప్రళయంలో, ఆ బండ సందుల్లో నిలబడడానికి మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారయ్యా. నీ ప్రేమను ప్రకటించడానికి మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు. నీ కృపను చాటి చెప్పడానికి మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారయ్యా. అనేకమైనటువంటి విఘాతాన్ని కనిపించే పరిస్థితుల వైపు కాకుండా నీ వైపు చూడడానికి సహాయాన్ని దయచేయండి. చరిత్రలో మరి
యాయేలు పేరు ఏ విధంగా సువర్ణాక్షరాలతో లిఖించబడిందో, స్త్రీలు కనినటువంటి వారిలో ఆమె ఏ విధంగా యోగ్యురాలుగా ధన్యురాలుగా తీర్చబడిందో ప్రభా, మా జీవితాలు కూడా ఈ తరములో ధన్యమైనవిగా మార్చడానికి నువ్వు ఇష్టపడుతుండగా మమ్ములను మేము సమర్పించుకొని నీ ఆత్మ ఆవేశము చేత, నీ ఆత్మ నడిపింపు ద్వారా ముందుకు వెళ్ళడానికి సహాయాన్ని దయచేయండి. ఆ రోజు యాయేలును వాడుకున్న దేవుడవు, 5 రొట్టెలను వాడుకున్న దేవుడవు, నీటిని వాడుకున్న దేవుడవు ప్రభా. యాయేలు దగ్గర ఉన్న డేరా సుత్తే ఆ మేకును వాడుకున్నావయ్యా. మా జీవితాలలో ఉన్నటువంటి శేష జీవితాన్ని వాడుకోనండి. ఎంతకాలం మిగిలి ఉందో తెలియదు స్వామి, ఇంకెన్ని రోజులు బ్రతుకుతామో తెలియదు ప్రభా, ఏ రోజు ఆఖరి రోజు తెలియదు స్వామి. మరి 2026వ సంవత్సరం 2వ నెలలోనికి మేము వచ్చేసాం స్వామి. ఆ అవకాశం ఉండగానే, గొంతులో ప్రాణం ఉండగానే జ్ఞానయుక్తంగా, సమయోచితంగా ఏవి రమ్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో చూడడానికి స్పష్టమైన దృష్టిని మాకు దయచేయండి. నీచమైన వాటి కొరకు, తృణీకరించబడిన వాటి కొరకు, విడిచిపెట్టే వాటి కొరకు, తాత్కాలికమైన వాటి కొరకు పోరాటాలను మానివేసి గంభీరమైన, శాశ్వతమైన, నిత్యమైన వాటి కొరకు బ్రతకడానికి నీ కృపను దయచేయ్యా. అవును స్వామి, అలా మా జీవితాలను ఆశీర్వదించడానికి, మలచడానికి నీ కృపను నీవు మాకు దయచేయమని వేడుకుంటున్నాడు. దావీదు ప్రార్థన చేసినట్లుగా ఆ నిత్య కృపను మీరు మాకు దయచేయండి అయ్యా. ఆ నిత్య ప్రేమను మీరు మాకు దయచేయండి. ఆ నిత్య దూరదృష్టిని మాకు దయచేయండి ప్రభా. మరి నీవిచ్చే ఘనత, నీవిచ్చే వైభవము, నీవిచ్చే అంతస్తు, నీవిచ్చే హెచ్చింపు కొరకు ఎదురు చూస్తూ నీ బలిష్టమైన చేతి కింద దీన మనస్కులమై తగిన కాలమందు హెచ్చించబడే కృపతో ముందుకు సాగే కృపా భాగ్యాన్ని ప్రసాదించుమని, వెత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపు చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.